పోతారని తెలంగాణ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. 20 ఏళ్ల క్రితం పిడికెడు మందితో తాను ఉద్యమాన్ని ప్రారంభించారన్నారు. నాడు తెలంగాణకు అన్యాయం జరిగినప్పుడు నోరు మూసుకుని కూర్చున్నది ఎవరు అని ప్రశ్నించారు. అప్పుడు ఎవరు ఎక్కడున్నారో, ఎవరి బూట్లు మోస్తున్నారో ప్రజలందరికీ తెలుసని చెప్పారు. ఇప్పుడేమో కొడంగల్ రమ్మని ఒకరు, గాంధీ బొమ్మకు వద్దకు రావాలంటూ మరొకరు సవాలు విసురుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు పాలమూరు ప్రాజెక్టును ఆపే ప్రయత్నం చేశారని ఆరోపించారు. వలసల వనపర్తిని తాము వరి పంటల వనపర్తిగా మార్చామన్నారు. ముస్లింలను కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుగా మాత్రమే చూసిందన్నారు. కానీ తాము మాత్రం వారి సంక్షేమానికి పెద్దపీట వేశామన్నారు. 119 నియోజకవర్గాల్లో పోటీ చేసేవారంతా కేసీఆర్లే అన్నారు. తాను రైతునేనని రైతు బంధును, లలిత బంధు అనే పదాలు పుట్టించి దేశానికి పరిచయం చేసిందే తానన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రజలకు చేసిందేం లేదన్నారు. ప్రపంచంలోనే రైతు బంధు అనే పదాన్ని పుట్టించింది కూడా కేసీఆర్ అనే చెప్పారు. మరి ఈ నేపథ్యంలో ఇవాల్టి మార్నింగ్ అనాలిసిస్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు బండారు రామ్మోహన్ గారు, అనలిస్ట్, అదేవిధంగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి సంధ్యారెడ్డి గారు. గుడ్ మార్నింగ్ అండి. హలో, గుడ్ మార్నింగ్ రామ్మోహన్ గారు. రైట్, రామ్మోహన్ గారు వినిపిస్తోందండి? రామ్మోహన్ గారు, ఇప్పటి వరకు అంటే కేసీఆర్ చేసిన వ్యాఖ్యల అన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాము. కంప్లీట్గా అసలు తెలంగాణని అభివృద్ధి పదంలో చేసిందే మేము, కాంగ్రెస్ హయాంలో ఒరగబెట్టిందేమీ లేదు అన్న మాటల వెనుక అంటే అసలు ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం అనేది ఒకటి టీఆర్ఎస్ అనేది వచ్చే వరకు కూడా హైదరాబాదే కానీ అసలు తెలంగాణ రాష్ట్రాలు ఏవైనా కూడా డిస్ట్రిక్ట్స్ అసలు అభివృద్ధి అనే పేరు ఎరగమంటారా? మహాలక్ష్మి గారు, అభివృద్ధి నిరంతర ప్రక్రియ. ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు అశాశ్వతం. పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి. ఎన్నో పార్టీలు మానే. ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కాంగ్రెస్, తెలుగుదేశం పోయింది, వాళ్ళు టీఆర్ఎస్, బీఆర్ఎస్ పరిపాలిస్తున్నారు. కనుక ఈ నిరంతర ప్రక్రియలో మేమేమనగలం, మేము ఒక్కరే చేశామంటే గతంలో పాలకులు ఏమైనా చూసినాం కదా మనం అందరం. ఏ పార్టీలు ఏమైనాయి, ఏ నాయకులు ఏమయ్యారు చూసాం. కనుక పెద్ద పెద్ద నియంత్రలే పోయింది. కనుక ఇక్కడ నేనే మొత్తం చేశానంటే సరిగ్గా అస్సలు చేయలేదంటే కూడా సరిగ్గా. అందుకనే నేను ఎప్పుడు చెప్తుంటాను మహాలక్ష్మి గారు, గ్లాసులో సగం నీళ్లు ఉన్నాయి, సగం నీళ్లు లేవు. సగం నీళ్లు ఉన్నాయంత వాస్తవం, సగం నీళ్లు లేవనేది కూడా అంతే వాస్తవం. 75 ఏళ్లుగా దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మహారాష్ట్రంతో పాటు దేశమంతా అభివృద్ధి చెందలేదా అంటే అద్భుతంగా అభివృద్ధి చెందింది మహారాష్ట్రంతో పాటు. అలాగని మొత్తం అంతా అభివృద్ధి చెందింది ఏం లేదు, అభివృద్ధి కష్టమే. కనుక అభివృద్ధి నిరంతర ప్రక్రియ. కనుక నిరంతర ప్రక్రియలో రాజకీయ పార్టీలు అవసరాలు మారుతుంటాయి. ఇవాళ ఒకనాడు పిల్లబాట కాస్త మట్టి కాలిబాట అవుతుంది, కాలిబాట కాస్త మట్టి రోడ్ అవుతుంది, మట్టి రోడ్డు కంకర రోడ్డు అవుతుంది, కంకర రోడ్డు. ఇవాళ వరుసగా తార్ రోడ్డు 2 లైన్లు, 4 లైన్లు, 8 లైన్ల రోడ్లు చేసుకుంటాం, జాతీయ రహదారులు. నేను ఏమంటున్నాను, ఈ రోడ్లు ఎట్లానో అభివృద్ధి కూడా అట్లాగే. ఎప్పటికప్పుడు మెరుగైన జీవితం కోసం ప్రజలు అడుగుతుంటుంటారు. దాన్ని మనం సాకారం చేయాల్సిన బాధ్యత ప్రజలకు, మన పార్టీలకు ఉంటుంది, ప్రభుత్వాలకు ఉంటుంది. ఎప్పుడు నేను చెప్తుంటాను, ఎప్పుడు కూడా అభివృద్ధి నిరంతర ప్రక్రియతో పాటు ప్రజలకు చాలా కోరికలు ఉంటాయి, అపరిమితమైన కోరికలు ఉంటాయి ప్రజలకు. మన ఇంట్లోనే చూడండి, కుటుంబ సభ్యులకు నాకు మోపెడు కొనియలేదు మా నాన్న అంటాడు, లేకపోతే నాకు మంచి సెల్ ఫోన్ కావాలంటారు పిల్లలు. కోరికలు చాలా ఉంటాయి. కానీ అపరిమితమైన కోరికలకు పరిమితమైన వనరులను మాత్రమే ఉంటాయి, ఏ ఉద్యోగికైనా ప్రభుత్వానికైనా. కనుక ఈ ప్రభుత్వం ఏం చేయాలంటే ప్రజల అపరిమితమైన కోరికలకు మనకు అవసరమైన ఏది వనరులు, అందుబాటులో ఉన్న వనరులకు మధ్యన వారధి కట్టేది రాజకీయం కావాలి. అడ్డగోలుగా ఏది పడితే అది హామీలు ఇచ్చేసి మళ్ళీ రేపు పొద్దున చతికిల పడ్డం కాకుండా ఈ ఉన్న డబ్బును ఎట్లా సద్వినియోగం చేద్దాం. ప్రయారిటీస్ అంటాం, విద్య, ఆరోగ్యము, ఉపాధి కల్పన, పరిశ్రమలు, వ్యవసాయము, లాభసాటి వ్యవసాయం, ఇట్లా ఈ రకంగా పోతే అభివృద్ధి సాధ్యమవుతుంది. తాత్కాలిక కోరికలకు ఏది పడితే అది మన హామీలు ఇచ్చేస్తాం, రేపు పొద్దున వాళ్ళు చూసుకుంటారులే అంటే ఓటు వేసేదాకా ఓటు మల్లయ్య, ఓటు అయిపోయిన తర్వాత బోడ మల్లయ్య అనుకుంటా అభివృద్ధిని మనం ఇట్లా సమతుల్యం అవసరం ఉంది. అందుకని నేను ఏమంటున్నానంటే కేసీఆర్ అనే దానిలో సగం వాస్తవం ఉంది. ఏమి చేయలేదంటే తప్పు, అన్ని మేమే చేశానంటే అంతకన్నా తప్పు. కనుక గతంలో ఆ గతం అనే పునాది మీద వర్తమానంలో జీవిస్తూ భవిష్యత్ దర్శనం చేయాలి. పాలకుడికి దీర్ఘదృష్టి కావాలి, దీర్ఘకాలిక లక్ష్యాలు కావాలి ఎప్పుడైనా, ఏ పాలకుడికైనా. అటువంటి ఎప్పుడేమవుతుందంటే నేను చేసిన పని వాళ్ళ పునాది అయితే రేపు దాని మీద ఇంకొక భవనం కడతారు, దాని మీద ఇంకో 2 అంతస్తులు ఇంకోరు వచ్చి చేస్తారు అనే భావన ఉండాలి. కానీ మొత్తం అంతా నేనే చేసిన ఇంక చేసేది ఏం లేదంటే ఏముండదు. అంటే సమాజం ఆగిపోయినట్టే లెక్క. సమాజం నిత్య గతిశీలత కలిగింది అంటే సమాజం ఎప్పుడు కూడా అభివృద్ధి చెందుతూనే ఉంటుంది, అవసరాలు కూడా పెరుగుతూనే ఉంటాయి. ఒకనాడు మనకి ఆధునిక టెక్నాలజీ ఉందా, ఇవాళ మనం
ఆ జూమ్ లో ఇంతమంది మాట్లాడుకోగలరు మిత్రులందరితో. కానీ ఒకనాడు ఉందా అంటే ఒక కరోనా సంక్షోభము మరొక పరిష్కారానికి దారితీసి ఎప్పుడు కూడా ప్రపంచంలో గాని దేశంలో గాని ఒక కలరా, ఒక ప్లేగు, ఒక ఎన్నో మహమ్మారులు వచ్చినాయి, పోయినాయి, కొన్ని కోట్ల మంది చచ్చిపోయి, కానీ సమాజం నిరంతరంగా బతుకుతూనే ఉంది, పోతూనే ఉంది. కానీ ఇవాళ కూడా మన కరోనా కష్టకాలం మనకు ఒక మంచి పాఠం నేర్పింది. దాని నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం, ఎంతో అభివృద్ధి సాధించాం. ఎందుకంటే సంక్షోభం పరిష్కారానికి దారితీయాలి. ఇవాళ రాజకీయ సంక్షోభంలో ఎప్పుడు కూడా మంచి పరిష్కారానికి దారితీయాలి. దేశంలో గాని ఇక్కడ గాని అనుచిత ఉచితాల మీద చాలా మంది ప్రజలకు బలాలు ఇస్తూ పోతున్నారు. అవన్నీ అనుచిత ఉచితాలు అనలేము, అన్ని మంచివి అనలేము. సమాజంలో జీవిత భద్రత కల్పించాల్సిన, లేకపోతే వృద్ధులు సమాజానికి పనికొచ్చి ఇప్పుడు పనికి రాకుండా అట్లా వ్యవసాయం వాళ్ళందరం ఇవి లక్ష్యాలు పెట్టుకోవాలి. కేవలం రేపు ఎన్నికల్లో గెలుద్దాం, గెలవాలి, చారణం, మద్యము, డబ్బులు, జనస్వామ్యం కాదు, ధనస్వామ్యం నడుస్తుంది. ఏ పార్టీని కూడా దీనిలో మినహాయించాల్సిన అవసరం లేదు. అన్ని పార్టీలు వాళ్ళకి తెలుసు. రైట్, రామ్మోహన్ గారు మీ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుందండి, కొంచెం టెక్నికల్ గా ఏదైనా ఫోన్ లైన్ ప్రాబ్లం ఉన్నట్టుంది. రాజకీయాలు పవిత్రమైన వ్యాసం. రైట్ అండి, సంధ్య గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సంధ్య గారు, కాంగ్రెస్ హయాంలో మీటర్లు మోటార్లు గుంజుకుపోయిన సందర్భాలు మీవి, కానీ ఇప్పుడు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాము, కరెంటు బిల్లు మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తోందని అంటున్నారు. మరి ప్రతి నియోజకవర్గానికి కూడా ఇప్పుడు ఈ ఎలక్షన్ కి సంబంధించి తానే వెళ్ళక్కర్లేదు, పోటీ చేసే ప్రతి ఒక్కరూ కేసీఆర్ అని చెప్పడంలో ఆంతర్యం ఏంటంటారు? మీ వర్షన్ ఏంటి? గుడ్ మార్నింగ్ అండి అందరికి. ఇప్పుడు కేసీఆర్ గారు ఏదైనా మాట్లాడతారు, ఏముంది, ఆయనకి నోరుకి ఎంత వస్తే అంతా మాట్లాడతారు. మీటర్లు తీసుకుపోయిండ్రు, ఉచిత కరెంట్ మేమే ఇచ్చినాము, మొత్తం ఆలయం కడతానంటే ఇవన్నీ ఆయన ఎన్ని అబద్ధాలు ఆడతాడో ఏం చేస్తున్నా ప్రజలందరికీ తెలుసు. మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలండి, అంటే గతం గురించి ఇప్పుడు రామ్మోహన్ అన్న చెప్పినట్టుగా గతం లేనిది వర్తమానం అనేది ఉండదు. అది గుర్తు పెట్టుకోవాలి. ఆయన మేము అన్ని రెడీగా చేసి పెట్టిన తర్వాత తెలంగాణ కోసం 60 సంవత్సరాలు కలలున్న ఈ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇస్తే దాని మీద తను చేసుకుంటూ అందరి మీద అజమాయిషం చేసుకుంటూ వచ్చేసి ప్రజలలో పోయి ఆయన చెప్తున్నా ఉన్నాడు అనమాట. అంటే మేము ఇది చేసినాం, మేము అది చేసినాం. ఏం చేసినావు నువ్వు? మేమే కడుతున్నాం, కరెంట్ ఇవ్వదని కరెంట్ పోయి చెప్తున్నాం. మొన్నటి వరకు రైతు బంధు అని, ఇప్పుడు కరెంట్ ఇవ్వదని చెప్పి ప్రజలకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ ఫస్ట్ సంతకమే రుణమాఫీ. అది మర్చిపోయిండ్రు మీరు. ప్రజలను డైవర్ట్ చేయడానికి మేమే ఇస్తున్నాం అంటే కేసీఆర్ ఏమన్నా ఇంట్లో ఏమన్నా పెట్టిండా, తయారు చేస్తున్నాడా? కరెంట్ ఎవరి సొమ్మది? కరెంట్ అనేది నేను సొంతంగా తయారు చేసి నేనే ఉత్పత్తి చేస్తున్నా అనే విధంగా మాట్లాడుతున్నారు. అప్పుడు వనరులు వేరు, ఇప్పుడు వనరులు వేరు. 20 సంవత్సరాల క్రితం వేరు, 10 సంవత్సరాల క్రితం వేరు, సంవత్సరం క్రితం వేరు. అంతేగాని వాళ్ళు ఇవ్వరు మేము ఇస్తామంటే కాంగ్రెస్ పార్టీని నమ్ముతారండి ప్రజలు. బీఆర్ఎస్ పార్టీని ఎందుకు నిజంగా మీరు నిన్న ఒక సభలో చెప్పారు, నేను తెలంగాణ 24 సంవత్సరాలు నా ప్రస్థానం స్టార్ట్ అయ్యిందన్నారు. మరి 24 సంవత్సరాలు అయినప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు పెట్టుకున్నారు? ఇప్పుడు తెలంగాణ కోసమే పుట్టింది కదా తెలంగాణ. సరే ఓకే, మీరు బీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నందుకు మాకు బాధ లేదు. సరే మీరు జాతీయంగా సరే అన్ని దగ్గర మీరు ఎదగాలనుకున్నారు, అది పక్కన పెడితే నిజంగా మీరు తెలంగాణ కోసమే పుట్టిండ్రు, తెలంగాణ తేవడానికే ఉన్నారు కదా, తెలంగాణలో అది చేయడానికి మరి ఇచ్చిన ప్రజల హామీలు ఎక్కడ దొరికిండ్రు? టీఆర్ఎస్ తీసి బీఆర్ఎస్ ఎందుకు పెట్టుకున్నారు అంటే అది ప్రజలకు అర్థం కావట్లేదా? ఎన్ని రోజులు మీరు తెలంగాణకు సెంటిమెంట్ తోని ఆంధ్రలు అని చెప్పేసి సెంటిమెంట్ తోని మీరు తెలంగాణ ప్రజలను మోసం చేస్తారు. ఇప్పుడు ఎట్లా మోసం చేస్తారు? ఇప్పుడు మీరు తెలంగాణకు ఓన్లీ ఒక తెలంగాణకే పరిమితం కాదు కదా. ఇలా బీఆర్ఎస్ పార్టీ అంటే మీరు విస్తరించిండ్రు దేశవ్యాప్తంగా. మరి ఇప్పుడు ఎలా అవుతుంది? ఏ సెంటిమెంట్ పెట్టుకొని ముందుకెళ్తారు? ఎక్కడ చూసినా కూడా కేసీఆర్ గారికి నిరసన సెగ తగులుతుంది. ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎక్కడ ప్రచారానికి వెళ్ళినా ఇచ్చిన హామీలను 10 సంవత్సరాలు మీకు ఇచ్చినామయ్యా మేము అవకాశము, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కి ఇచ్చినా కూడా వాళ్ళకి అధికారం ఇవ్వకుండా నేను నమ్మి నీకు ఇస్తే ఎందుకు హామీలు నెరవేర్చలేదు, మళ్ళీ నెరవేరుస్తా అంటున్నావు, మళ్ళీ గ్యారంటీ ఏంటి, అసలు ఏంటి అనేది ప్రజలలో నిజంగా మీరు 10 సంవత్సరాలు అభివృద్ధి చేసినట్టయితే సార్ సంక్షేమం గురించి మీకు అవగాహన ఉందా? కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదని చెప్తారు. నేను హరీష్ రావు గారు కూడా ఏం చేయలేదు అంటుంది. ఏం చేయలేదు అనేది పర్సనల్ విషయానికి వస్తే బాగుండదు. మన లబ్బర్ చెప్పులతో వచ్చిన వాళ్ళము ఇలా 2,000 కోట్లు ఇచ్చింది, నేను మంత్రిని చేసింది. ఒక వార్డ్ మెంబర్ కూడా కాకుండా డైరెక్ట్ గా నేను ఒక మంత్రిని చేసింది.
ఇలా హరీష్ రావు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు, కేటీఆర్ గారు అమెరికాలో ఉన్న కేటీఆర్ గారు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఎక్కడున్నారండి? ముల్కీ ఉద్యమం ఎప్పటి నుంచి ఉన్నారు? ఎప్పటి నుంచి 2000 నుంచి 10, 30, 40 ఏళ్ల నుంచి ఉద్యమం చేసిన నాయకులందరూ ఎక్కడున్నారండి? ఇలా లెఫ్ట్ రైట్ నీ అల్లుని నీ కొడుకుని పక్కన పెట్టుకొని మన బిడ్డకు బతుకమ్మని ఒక బతుకమ్మని ముందరకు పంపించేసి బతుకమ్మ నా బిడ్డనే కనిపెట్టింది అన్నట్టుగా చెప్పుకుంటూ పోయి తెలంగాణకు అందరికి తెలుసు కుటుంబ పాలన అంటే మీరు కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ భుజస్పందాల మీద వేసుకుంది. ఇవాళ వాళ్ళ చావు నోట్ల తల పెట్టింది. ఇలా రాజీవ్ గాంధీ గారు కానివ్వండి, ఇందిరాగాంధీ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసి తెలంగాణ కోసం మీ కొంపలు ఎవరు వచ్చింది ఒకసారి చెప్పండి. ఇలా తెలంగాణ కోసం 1200 మంది బలిదానం చేసుకున్నారు. తెలంగాణ వస్తే ఆ ఫలాలు మీరు అందుకుంటున్నారు. నిజంగా మరి చనిపోయిన కుటుంబాలకు మీరు ఎందుకు ఆదుకోవట్లేదు? మీ ఇంట్లో నుంచి ఏమైనా తీసిస్తున్నారా? లేకపోతే ఏదైనా పార్టీలు మిమ్మల్ని అడ్డుకున్నాయా? అభివృద్ధి అంటే ఏంటి? మీరు ఈ రోజు తెలంగాణ కోసము ఉద్యమం చేసిన వాళ్ళని పక్కన పెట్టిండ్రు, ప్రాణత్యాగాలు చేసిన కుటుంబాలను పక్కన పెట్టిండ్రు, సంక్షేమ పథకాలను పక్కన పెట్టిండ్రు, మళ్ళీ ఎలగబెడతా అని చెప్పేసి ఆదరబాదిరిగా అసలు సబ్జెక్ట్ లేకుండా నేను హామీలు ఇవ్వను, నేను చేసేది నేను చేస్తాను, మళ్ళీ ఆధారాలకు వచ్చిండ్రు మీరు. ఇదంతా ప్రజలంతా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారమ్మా. ఎందుకంటే 10 సంవత్సరాలు ఇచ్చినాము, ఏం చేయలేకపోయిందా, ఏం చేసిండు అనేది ప్రజలను నిర్ణయిస్తారు కదా. ఇప్పుడు ప్రజలది మనం కంపల్సరీ, ప్రజలు ఏది ఇచ్చినా కూడా ఏ తీర్పు ఇచ్చినా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి గౌరవించాలి. ఇంతకుముందు నేను ఇప్పుడు మొన్న నోటిఫికేషన్ వచ్చే ముందు కూడా రైతు బంధు అందరికి పడిందా? పడలేదే. డిఎస్సి నోటిఫికేషన్ వేసిండ్రు కానీ ఎగ్జామ్స్ మళ్ళీ పెండింగ్, మళ్ళీ అది చేసిండ్రా? మీరు ఏం చేసిండ్రు చెప్పండి. రుణమాఫీ అన్నారు, రుణమాఫీ మీరు విడతలుగా రుణమాఫీ ఇచ్చిన చక్రవడ్డీ బారవడ్డీతోనే అసలు అట్లనే ఉంది. కానీ సంజయ్ గారు ఇంకొకసారి 11 సార్లు వేసాం, 12వ లైతు బంద్ వేద్దాం అనేటప్పటికి కాంగ్రెస్ వాళ్ళు అడ్డుపడుతున్నారని చెప్పి హరీష్ రావు వ్యాఖ్యలు చేశారు. నేను అదే చెప్పిన కదమ్మా, కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు అడ్డుపడతారు? మేమేమన్నా అధికారంలో ఉన్నామా? కాంగ్రెస్ వాళ్ళు 11 సార్లు అడ్డుపడని వాళ్ళము 12వ సారి ఎందుకు అడ్డుపడతాం? మీరు ఒక్కరు చెప్పండి. వాళ్ళకి అసలు సబ్జెక్టు లేదు, ఏం చెప్పాలో అర్థం కాదు. కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు అడ్డుపడ్డారు? 11 సార్లు అడ్డుపడని వాళ్ళు 12వ సారి ఎందుకు? మా రేవంత్ రెడ్డి గారు అదే చెప్పారు, ఆ పెండింగ్ ఉన్నది కూడా మేము తిరిగి అధికారంలోకి వస్తాం, మేము ఇస్తామని చెప్పారు. ఆయన హరీష్ రావు గారి గురించి మాట్లాడొద్దు. ఒక పెట్టే ఒక లబ్బర్ చెప్పులు ఎక్కడున్నారు? కేసీఆర్ ఎంబడున్నారు. ఇలా ఎన్ని వేల కోట్లు సంపాదించిండ్రు? ఈ కాంగ్రెస్ పార్టీ ఏమి ఇచ్చింది? గదే ఇచ్చింది నీకు. కాంగ్రెస్ పార్టీ నిన్ను మంత్రిని చేసి ఎన్నో రకాలుగా నిన్ను ఆదుకుంది. ఇన్నింటి వాసాలు ఎప్పుడు లెక్క పెట్టొద్దు. ఇలా కేసీఆర్ ఏం చేసింది? తెలంగాణ మేము ఇస్తే మా దగ్గరకు వచ్చేసి కాళ్ళ మీద పడేసి తెలంగాణ టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామని దొంగ హామీలు ఇచ్చేసి తెలంగాణకు వచ్చి మాట మార్చినావు. సరే, మాట మార్చినా కనీసం ఉద్యమకారులు చనిపోయిన కుటుంబాలకు మీరు ఏమైనా మేలు చేసిండ్రా? అట్లా కూడా చేయలేదు. ఇలా ఫలాలు ఎవరమ్మా? ఎవరు ఫలాలు ఎవరు తింటున్నారు? ఏ పిల్లలు రోడ్ల మీదకి ఎందుకు వస్తున్నారమ్మా? పిల్లలు చెప్పండి. ఉద్యోగాలు మీరు కరెక్ట్ ఇచ్చి రైతులకు కరెక్ట్ గా చేసి మహిళల మీద ఇంత దాడులు జరుగుతుంటే కూడా కనీసం మీకు ఇంత కూడా జ్ఞానం లేకుండా ఇవన్నీ ఉన్నప్పుడు ఎందుకు మీరు బయటికి రావట్లేదు? మొన్నటి వరకు 5 సంవత్సరాలు గవర్నమెంట్ లో ఉన్నా కూడా ఒక మహిళకు ఒక వాల్యూ లేకుండా, ఒక మహిళకు ఒక గౌరవించకుండా కనీసం ఒక మహిళా మంత్రి కూడా ఇవ్వలేదు. మళ్ళీ అది సెకండ్ టైం ఇచ్చినా కూడా పక్క పార్టీలో నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నుంచి సబితా రెడ్డికి మినిస్టర్ అని ఇచ్చింది. అంటే మీ పార్టీలో వీళ్ళందరూ టీడీపీ ఉద్యమం చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీ దాంట్లో చెప్పండి? ఇలా టీడీపీ నుంచి వచ్చిన మీ దాంట్లో చేసుకొని తలసాని గారు ఎన్ని మాటలు అంటున్నారు ఉద్యమ సమయంలో? వాళ్ళకి మీరు మినిస్టర్లు ఇస్తారు. దానం నాగేందర్ గారు కట్టలు పట్టుకొని ఖైరతాబాద్ లో నిరుద్యోగులను, ఉద్యోగస్తు పిల్లల్ని, యూత్ ని ఎట్లా కొట్టిండు? అలాంటి వాళ్ళకి మీరు టికెట్ ఇచ్చిండు. ఇంతమంది ఉద్యమం చేసిన వాళ్ళని ఎందుకు పక్కన పెట్టిండ్రు? కోదండరాం సార్ ఎందుకు పక్కన పెట్టిండ్రు? ఉద్యోగ సంఘాలను ఎందుకు పక్కన పెట్టిండ్రు? ఇప్పుడు శంకరమ్మ కొడుకు చనిపోయిండు, శంకరమ్మని ఎందుకు పక్కన పెట్టిండ్రు? మరి అవన్నీ మీరు ఇవ్వడానికి సంక్షేమ పథకాలు మీకు అవగాహన ఉంది నిజంగా తెలంగాణ మీద ఉన్నప్పుడు. మరి శంకరమ్మ ఏం పాపం చేసింది? ఒక కొడుకును కోల్పోయింది. ఇలా హరీష్ రావుకేం అగ్గిపెట్ట దొరకలే కిరోసిన్ పోసుకుంటే. ఇది తెలంగాణ ప్రజలు నమ్ముతారమ్మా, మేము చెప్పడం కాదు. ఇలా మేమేదో చేసినాం. 100% కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి నమ్మకం ప్రజలకు ఉంది. 100% 6 గ్యారంటీలు వాళ్ళు చెప్తున్నారు. గ్యారంటీలు 6 గ్యారంటీలు ఏంది? అదేందని ఎగతాళి చేసిన వాళ్ళు మళ్ళీ దానికి ఒక 1000 రూపాయలు యాడ్ చేసి మీరెట్లా చెప్పిండ్రు అంటే ప్రజలు నమ్ముతున్నారు. అరే కాంగ్రెస్ వాళ్ళు చేసిందే మళ్ళీ చేస్తామంటున్నారా అని చెప్పి బీజేపీ అధికార ప్రతినిధి తుల్లా మధుసూదన్ గారు, అదేవిధంగా బీఎస్పీ వికారాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి క్రాంతి కుమార్ గారు కూడా మనకి జూమ్ లో జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు మార్నింగ్ అనాలిసిస్ అండి. మధుసూదన్ గారు, మీరు చెప్పండి, మెయిన్ గా అసలు మేజర్ గా కూడా ఇప్పుడు ఈ ఎలక్షన్స్ అనేవి అన్ని పార్టీలకి ప్రతిష్టాత్మకం కాబోతూ ఉన్నాయి.
ఇప్పటి వరకు వచ్చిన తెలంగాణ సెంటిమెంట్ ఇయర్ మరి వీగిపోయి పక్క పార్టీలకి ఓటేస్తారా? ప్రజల చూపు ఎటువైపు ఉందనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లాగే ఉంది. ఈ నేపథ్యంలో అసలు మీరు ఎలాంటి మేనిఫెస్టోతో ప్రజల్లోకి రాబోతున్నారు? ఇంకా మీరు ప్రచారమే మొదలు పెట్టలేదు, ఇంకా సగం మంది అభ్యర్థులు కూడా ప్రకటించలేదు మధుసూదన్ గారు. బట్ ఎక్కడికి మేము వెళ్ళక్కర్లేదు, పోటీ చేసిన ప్రతి చోట కూడా కేసీఆర్ఏ, ఏ అభ్యర్థి అయినా కేసీఆర్ఏ అని చాలా గట్స్తో చెప్తున్న మాటల్ని మరి మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు? ప్రధానంగా భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ ఎన్నికల ఈ ప్రజలను చైతన్యం చేయడంలో 4 ఏళ్ల ముందు నుంచే మొదలుపెట్టింది. గతంలో బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షులు ఉన్నప్పటి నుండి ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో ప్రతి అంశాన్ని కూడా తన భుజాన వేసుకొని ప్రతి గ్రామానికి వెళ్తూ ఆయన పెద్ద ఎత్తున బహిరంగ సభల ద్వారా, నిరసనల ద్వారా ఆయన భారతీయ జనతా పార్టీ ప్రచారాన్ని, ఎన్నికల ప్రచారం అనుకుంటామో అది ప్రజలను చైతన్యం చేసే ప్రచారం అనుకుంటారా? ఏది ఏమైనా వాళ్ళ భారతీయ జనతా పార్టీ ప్రతి ఇంటింటికి కూడా ఇవాళ పార్టీ జెండా పోయింది, పార్టీ గుర్తు పోయింది, ఇవాళ నరేంద్ర మోడీ గారి ఆలోచనలు పోయినాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీ కొత్తగా ఈ ఎన్నికల ముందు ప్రచారం చేయాల్సినటువంటి అవసరం లేదు. కారణం ఏంటంటే గత 4 ఏళ్ల నుంచి కూడా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు ఇవన్నిటి మీద కూడా గత రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు చాలా సీరియస్ గా ముందు తీసుకుంటూ ఆల్రెడీ పార్టీని ప్రజల్లో ఉంచారు. దాన్ని ఇప్పుడు మళ్ళీ ఇవాళ కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షులు అయిన తర్వాత దాన్ని అదే విధంగా కంటిన్యూ చేస్తున్నారు. నిన్న కూడా బైన్సాగ్ వెళ్ళి అక్కడ కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ కొత్తగా ప్రచారం చేసి ఇవాళ మళ్ళీ గంగిరెద్దుల వేషాలు వేసుకొని ప్రజల ముందుకు రావాల్సినటువంటి అవసరం భారతీయ జనతా పార్టీకి ఆ కర్మ పట్టలేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, వాళ్ళు ఇవాళ ఎన్నికల ముందుగా కొత్తగా వచ్చి వాళ్ళ కొత్త పథకాలతోటి 6 సూత్రాలని కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇవాళ 6,000కు ఇంకో యాడ్ చేసి ఇస్తామని కావచ్చు, లేకపోతే ఇవాళ నిన్న కేసీఆర్ గారు బయటకు వెళ్ళి ఫామ్ హౌస్ నుంచి బయటకు వెళ్ళి ఇవాళ కేసీఆర్ గారు తెలంగాణలో మేము ఇది చేయబోతున్నాం, అది చేయబోతున్నాం, మళ్ళీ కొత్తగా మేము ఈ సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నాం అని చెప్పి కేసీఆర్ గారు మళ్ళీ ఎన్నికల కుట్రలు మళ్ళీసారి చేయబోతున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఆ కర్మ పట్టలేదు. కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీ క్లారిటీగా ఉంది, ఏదైతే చెప్తుందో అదే చేస్తుంది. మరి వాళ్ళ 9 సంవత్సరాలు అయిపోయి వాళ్ళు 10వ సంవత్సరం అడుగు పెడుతున్నాం. ఎన్నికలు కూడా వచ్చేసినాయి, ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది. వాళ్ళ ఎన్నికల హంగామా జరుగుతున్నటువంటి సందర్భంలో కేసీఆర్ గారు మళ్ళీ నేను తెలంగాణకు నేను ఇది చేస్తా, నేను అది చేస్తా, నేను దిండి ప్రాజెక్టు కట్టేసి నేను 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తా అని చెప్తుండ్రు. నువ్వు గత 10 సంవత్సరాల నుంచి నువ్వే అధికారం ఉన్నావు. ఇవాళ పనికిరాని కాళేశ్వరం ప్రాజెక్టు కింద 1,00,000 కోట్లు ఖరారు చేసినావు. ఇవాళ ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక్కటి పక్కన పెడితే నీకు ప్రాణహిత చేవలకు సంబంధించి మహబూబ్నగర్ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులు అన్ని కూడా కంప్లీట్ గా పూర్తయ్యేటువంటి సందర్భం ఉండే. కానీ ఏ ప్రాజెక్టు మీద కూడా ఒక తట్టడు మట్టి తీయకుండా, ఎక్కడ కూడా బడ్జెట్ లెక్కేట్ చేయకుండా కేవలం కాళేశ్వరం మీద మొత్తం కాన్సన్ట్రేషన్ చేసి ఆర్థిక దోపిడీ చేసి ఇవాళ మళ్ళీ కొత్తగా ఎన్నికల్లోకి వచ్చి నేను అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తానని మరోసారి అధికారం ఇవ్వండి అంటుండ్రు. మరి 9 సంవత్సరాలు 9.5 సంవత్సరాలు నువ్వే అధికారంలో ఉన్నావు, మరి ఎందుకు చేయలేకపోయినావు అనేది ఒక ప్రశ్నలు ప్రజల నుంచి ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వాళ్ళ టీఆర్ఎస్ పార్టీకి వచ్చేసింది. అదొక అంశంలో వాళ్ళ కేసీఆర్ ని నమ్మేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉన్నదో అబద్ధాల పునాదుల మీద నిర్మాణమైనటువంటి పార్టీ అది. అబద్ధాల పునాదుల మీద ప్రభుత్వం ఏర్పరచుకొని నిరంతరము ప్రజలను దోపిడీ చేస్తూ నిరంతరము ప్రజలను మభ్యపడుతూ నడుస్తున్నటువంటి పార్టీ అని చెప్పి వాళ్ళ ప్రజలకు క్లారిటీగా అర్థమైంది. భారతీయ జనతా పార్టీ కూడా అదే అంశాన్ని కూడా నిరంతరం చెప్తూనే ఉన్నది. కేసీఆర్ చేస్తున్నటువంటి మోసాలు, ఆగడాలు అన్ని కూడా చెప్తూనే ఉన్నది. దాంతోనే మేము ప్రజల్లోకి వెళ్ళిపోతున్నాం. ఇంకోటి రైతు బంధుకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఇవాళ మన ఛానల్లో డిస్కషన్ నడుస్తా ఉన్నది. రైతు బంధు అంశం ఏదైతే ఉందో నవంబర్ లో నేను ముందే వేస్తామని చెప్పి ప్రభుత్వం అంటుంది. అసలు రైతు బంధు అసలు దాని ఉద్దేశం ఏంటనేది ఇవాళ మనం ప్రధానంగా చర్చకు తీసుకొని రావాలి. రైతు బంధు అనేది రైతులు వ్యవసాయం చేసేటువంటి సీజన్ లో, ఇప్పుడు యాసంగి సీజన్ జనవరిలో వస్తా ఉంటది. ఆ జనవరిలో యాసంగి సీజన్ పెట్టుబడి కింద ఇచ్చేటువంటి సాయం కింద ఇవాళ ప్రభుత్వం దాన్ని అంటున్నది. పెట్టుబడి అంటే ఇప్పుడు గతంలో 11 విడతలుగా వేసినటువంటి ఈ రైతు బంధు పథకాలు, రైతు బంధు బడ్జెట్ ఏదైతే ఉన్నదో అన్ని కూడా ఈ యాసంగి సంబంధించి డిసెంబర్ తర్వాతనే నువ్వు రైతుల ఖాతాలలో జమ చేసినావు. మరి రైతుల ఖాతాలో డిసెంబర్ లో వేస్తే జనవరిలో, ఫిబ్రవరిలో వాళ్ళు రైతులు వ్యవసాయం చేసుకునే సందర్భం ఉంటది. అప్పుడు ఆ పైసలు ఏమైనా ఎంతో కొద్దిగా వాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఆ దిశగా అప్పుడు వేసినటువంటి పైసలు ఇవాళ నువ్వు నవంబర్ లో వేస్తున్నావంటే నీలో కుట్ర లేదా అని చెప్పి వాళ్ళ ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. కేవలం ఎన్నికల కోసం రేపు నవంబర్ లో రేపు వచ్చే ఎలక్షన్ లో లబ్ధి పొందాలనే ఆలోచనతో కేసీఆర్ వేస్తున్నారు తప్ప తన దగ్గర పైసలు బాగాయో రైతులను ఉద్ధరించాలని ఒక ఆలోచన లేదు. కారణం ఏంటంటే ఇవాళ బడ్జెట్ లేదు, లోటు బడ్జెట్ లో ఉన్నది. ఇవాళ ఈ సంక్షేమ పథకాలను నడిపించాలంటేనే ఇవాళ హైదరాబాద్ చుట్టూ ఉన్న రింగ్ రోడ్ చుట్టూ ఉన్నటువంటి 5,800 ఎకరాలను
ఇవాళ ప్రజల దగ్గర గుంజుకొని మరీ రియల్ ఎస్టేట్ చేస్తున్నటువంటి ఇవాళ ఈ కేసీఆర్ గారు ఈ సంక్షేమ పథకాలను కొనసాగించేటువంటి పరిస్థితి లేదు. రేపు ఈ రైతు బంధులను కూడా కంటిన్యూ చేసే పరిస్థితి లేదు. అయితే కాదు కూడా మొత్తం అప్పుల కుప్పగా ఈ రాష్ట్రాన్ని మార్చారు. దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ ఈ తెలంగాణ ప్రభుత్వం అప్పులు చేస్తున్నది. ఆయన పెట్టినటువంటి ఆయన ఒకటే చెప్తుంటాడు, కాళేశ్వరం ప్రాజెక్టు ఇది ఒక అద్భుతమైన ప్రాజెక్టు, ప్రపంచంలో ఎవరు కూడా దీన్ని నిర్మాణం చేయలేదని చెప్పిన దాన్ని దాదాపు ఒక ప్రాజెక్టు మీద 80,000 కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టారు. మరి ఇవాళ 10 పిల్లర్లు కుంగిపోయినాయి. ఇవాళ కేసీఆర్ గారు సభలు తిరుగుతున్నారు. నిన్న నల్గొండ జిల్లా అటు తిరిగి, ఇవాళ సూర్యాపేట, ఇవాళ హన్మకొండ, భద్రాచలం అన్ని జిల్లాలు కూడా తిరిగి ఉన్నది. మరి అన్ని జిల్లాలు తిరుగుతున్న సందర్భంలో ప్రతి మీటింగ్ లో చెప్పే కాళేశ్వరం ప్రాజెక్టు విషయాన్ని ఎందుకు మాట్లాడతలేరు అనేది కూడా ఇవాళ మనం ప్రశ్నించాలి. ప్రతి అంశంలో ప్రతి మీటింగ్ లో కాళేశ్వరము ఇవాళ మీ కాళ్ళు కడిగినాయి, మీ పాదాలు కడిగినాయి, 1 కోటి ఎకరాల పంట పండిందని చెప్పే కేసీఆర్ గారు మరి వాళ్ళ కాళేశ్వరం టాపిక్ ఎందుకు తీస్తలేరు అనేది కూడా ఇవాళ మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి సందర్భం ఉన్నది. కాబట్టి ఇవన్నీ ఫెయిల్యూర్స్ ఏవైతే కేసీఆర్ గారు ఉన్నాయో ఈ ఫెయిల్యూర్స్ ని కప్పిపుచ్చుకోవడానికి ఇవన్నీ ప్రయత్నం చేస్తూ ప్రజల మీద ప్రజలు ఏదైతే ప్రశ్నిస్తారో ఈ ఓటు మానిపులేషన్ జరుగుతుంది, దీన్ని ఆపాలని చెప్పి ఈసీకి ఎవరు చెప్పినా కూడా వాళ్ళ మీద బురద తల్లి రుద్దేటువంటి కార్యక్రమాన్ని వాళ్ళ కేసీఆర్ ప్రధానంగా తీసుకున్నారు. ఇవాళ రైతు బంధు నేను వేస్తా, నవంబర్ లోపే నేను రైతులు ఆదుకుంటా అన్నటువంటి కేసీఆర్ మరి ఇవాళ ఉద్యోగులకు 26 తారీఖు వరకు కూడా జీతాలు ఎందుకు ఇస్తలేరు? ఇవాళ నవంబర్ 1, 2వ తారీఖు లోపల జీతాలు ఇవ్వమనండి దమ్ముంటే. అది చేత కాదు. ఇవాళ ఒక్కొక్క నెలకి ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క రోజు చొప్పున దాదాపుగా 25, 26 తారీఖు వరకు కూడా ఇవాళ జీతాలు అనేటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ దాపురించిందంటే అది కేసీఆర్ యొక్క వైఫల్యం కాదా? అంటే ఒక ఆర్థికమైనటువంటి ఒక పద్ధతి ప్రకారంగా ఒక విజన్ తోటి ఇవాళ కేసీఆర్ ముందుకు పోతలేరు. కాబట్టి ఇవాళ తెలంగాణ అధోగతి పాలైంది. కేసీఆర్ కేవలం తన పరపతిని కాపాడుకోవడానికి అబద్ధాలు ప్రచారం చేస్తూ, ఆనాడు జర్మనీలో ఉన్నటువంటి హిట్లర్ కూడా తను చేసేటువంటి తప్పుడు విధానాలు, తప్పుడు ఆలోచనలు ఏవైతే ఉండేనో గోబెల్ ప్రచారం ద్వారా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి తన అబద్ధాలన్నింటినీ కూడా నిజాలు వాస్తవం అని చెప్పి ఒక గోబెల్ ప్రచారం చేస్తూ పబ్బం గడిపినట్టు హిట్లర్ కు ఈ కేసీఆర్ కు ఏమాత్రం తేడా లేదు. ప్రశ్నించే వాళ్ళని అణిచివేయడము, మాట్లాడే వాళ్ళని అనగదొక్కడము, ఎవరైతే ఇది తప్పు అని చెప్పి ఏదైతే చూపిస్తాడో ఆయన మీద ఎదురుదాడి చేయడం. ఇవాళ చూడండి, వాళ్ళ మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు చేయడం, రైతు బంధు వద్ద, రైతులు మీకు అవసరం లేదా, 3 ఇవన్నీ అన్ని పనికిరాని అసందర్భ పేరాపాలు చేస్తూ ఒక డైవర్ట్ పాలిటిక్స్ చేస్తారు. అంటే వాళ్ళు కాళేశ్వరం 10 పిల్లర్లు మురిగింది. ఇది చాలా ప్రధానమైన అంశము. మొత్తం తెలంగాణ ఆర్థిక పరిస్థితి మొత్తం కూడా కుంటుపడిపోయింది, సర్వనాశనమైంది. మరి దీని మీద ఇవాళ కేసీఆర్ మాట్లాడుతలేడు, ఇవాళ హరీష్ రావు, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడతలేరు, ఇరిగేషన్ మంత్రులు మాట్లాడతలేరు, అసలు ఎవరు కేటీఆర్ కూడా మాట్లాడతలేరు. మేము ఏమైనా అభివృద్ధి చేసినాం, ఎక్కడ అభివృద్ధి చేసినాం అని చెప్తే అది ప్రధానమైన అభివృద్ధి కాళేశ్వరం అన్నారు. వాళ్ళు కాళేశ్వరం మీద చర్చ అయ్యేది. కేవలం ఒక తెలంగాణను నాశనం చేసినటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల పథకము, తిప్పిపోతల పథకం అని చాలా మంది మేధావులు చెప్పినటువంటి సందర్భం. నేను మంచిర్యాల జిల్లాలోనే ఉంటా. మా ఇల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతల పథకం నడుస్తా ఉంటది. మా ఇల్లంపల్లి ప్రాజెక్టు పక్కన ఉన్నటువంటి మా ముర్మూర్ విలేజ్ కావచ్చు, అంతర్గామ మండలం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కుక్కలగూడ ప్రాంతంలో ఇప్పటికీ ఒక చుక్క నీరు ఆ ప్రాంతంలో గట్టు మీద ఇవాళ పంట పొలాలకు నీళ్ళు రానటువంటి పరిస్థితి. ఎక్కడో ఉన్న మేడిగడ్డకు పోతున్నా, ఎక్కడో ఉన్నటువంటి గజ్వేల్ ప్రాంతానికి వస్తున్నాయి, కొండపోచమ్మకి వస్తున్నాయి, రంగనాయ సాగర్కి వస్తున్న నీళ్లు మా పక్కన ఇల్లంపల్లి ప్రాజెక్టు పక్కకి నీళ్లు రావడం లేదు. ఇవాళ మొత్తము 2 టీఎంసీల చొప్పున 180 టీఎంసీలు ప్రతి సంవత్సరం ఎత్తాల్సినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఇవాళ మొత్తం ఈ 4 ఏళ్ల తీసిన లెక్క చూస్తే దాని మీద ఒక శ్వేతపత్రం ప్రభుత్వం ఇట్లా ఇంజనీర్లు ఇట్లా రిలీజ్ చేస్తే నాకు తెలిసి ఇవాళ 145, 150 టీఎంసీలు 4 ఏళ్లలో ఎత్తారు. ఆ ఎత్తిన నీళ్ళలో కూడా, ఎత్తిపోసిన నీళ్ళలో కూడా సగం నీళ్లు ఇవాళ కాళేశ్వరంలో ఎత్తి మేడిగడ్డ, అన్నారం, సుందిల నుంచి ఎత్తి ఎల్లంపల్లి పోసిన తర్వాత ఆ నీళ్ళ ఫ్లో మేడం. రైట్ మధుసూదన్ గారు, నీళ్ల పంపకం విషయంలో మనకైతే రాష్ట్రాలు విడిపోయిన తర్వాత న్యాయమే జరిగింది అనేది మనకి బండారు రామ్మోహన్ గారు చెప్పిన మాట. ఒకసారి మీ విషయానికి సంబంధించిన ఎనాలిసిస్ ఆయన అడుగుతాము. ముందుగా ఏమి జరగలేదు మేడం, 1 ఎకరం ఆయకట్టు కూడా పెరగలేదు, 1 ఎకరం ఆయకట్టు కూడా పెరగలేదు. క్రాంతి కుమార్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దామండి. అసలు అక్కడ వికారాబాద్ కాన్స్టిట్యూషన్ అంతా కూడా ఏ విధంగా ఉంది, ఈ నియోజకవర్గంలో ఏ విధంగా ఉంది అనేది ఒకసారి క్రాంతి కుమార్ గారిని అడుగుదాం. చెప్పండి క్రాంతి కుమార్ గారు, ముందుగా మీకు అభినందనలండి వికారాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీకు అవకాశం దక్కినందుకు. అండ్ క్రాంతి గారు చెప్పండి, వికారాబాద్ లో ప్రస్తుతం మీరు గమనించిన లోటుపాట్లు ఏంటి, ఒకవేళ మీకు అవకాశం వస్తే గనక మార్చాల్సిన విషయాలు ఏంటి, ఏమి మార్చగలరు? అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. ముందుగా బహుజన్ సమాజ్ పార్టీకి అవకాశం కల్పించినందుకు రాజ్ న్యూస్ వారికి నమస్కారం తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు మాట్లాడుతున్న పెద్దలందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో గొడవలు పడి త్యాగాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నాము,
మీరు ఏం చేశారు, మీరు ఏం చేయలేరు, ఈ టాపిక్ మీదనే మాట్లాడుతున్నారు కానీ రేపటి భవిష్యత్తు యువతకు మేము ఇది ఇస్తాము అవకాశం అని ఏ పార్టీ కూడా మాట్లాడతలేదండి, ఒక బహుజన్ సమాజ్ పార్టీ తప్ప. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి లోటుపాట్ల గురించి మాట్లాడుతున్నారు. దయచేసి మీ అందరికీ మేధావులకు కావచ్చు, పెద్దవారికి కావచ్చు, సీనియర్ నాయకులకు కావచ్చు, విద్యార్థులకు నిరుద్యోగులకు ఏమైనా మేలు చేస్తామని ప్రకటించండి ఒక్కసారి. అన్ని పార్టీలు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, మీరు చేసే మేలేంది, ప్రజలకు మీరు చేసే ఈ మేలేంది? కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నది తెలంగాణ ప్రజలందరి కోసం కాదు, ఒక కేసీఆర్ కుటుంబం కోసమే. అదొకటి గమనించండి. ఎందుకంటే మేధావులందరూ మాట్లాడుతూనే ఉంటారు, ఎంతసేపు టైం ఇచ్చిన కొద్ది గంటలు గంటలు మాట్లాడుతున్నారు. కానీ యువత కోసము బీజేపీ పార్టీ మేము ఇది చేస్తామని చెప్పి ఏ యువకుడికి మీరు అధికారంలోకి రావాలి అని ఒక టికెట్ ఇచ్చిందా? కాంగ్రెస్ పార్టీ అట్లనే మేము తెలంగాణ మేమే ఇచ్చినాం అని అంటారు. సంతోషం అండి, మీరే ఇవ్వచ్చు. ఎందుకంటే ఆ రోజు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాబట్టి మీరు ఇవ్వచ్చు, సంతకం పెట్టవచ్చు. కానీ ఇప్పుడు కష్టపడుతున్న యువత కోసమే కదా తెలంగాణ తెచ్చుకుంది. ఆ యువత కోసం మీరు ఏ అసెంబ్లీలో 119 అసెంబ్లీలలో ఎక్కడైనా టికెట్ యువతకి ఇచ్చి ఒక యువకుడిని మేము గెలిపిస్తూ ఉన్నాం మా పార్టీ నుంచి అని చెప్పి ఎవరికైనా టికెట్ ఇచ్చిండ్రా? అట్లాగే టిఆర్ఎస్ పార్టీ శ్రీకాంతాచారి కుటుంబానికి మేలు జరగదు. శ్రీకాంతాచారి కుటుంబాల లాంటి వాళ్ళు చాలా మంది 1200 మంది అమరవీరులు ఉన్నారంటే ఆ అమరవీరులకు ఎక్కడైనా టికెట్ ఇచ్చి గెలిపిద్దామని, వాళ్ళ జీవితాలు బాగు చేద్దామని ఆలోచన చేయట్లేదు. ఇంకా ఆర్థిక సంక్షోభం 100% తెలంగాణలో ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యలు అందరూ చూస్తూనే ఉన్నారు. మీరు మాట్లాడాల్సింది ఏంటంటే ఈ 9.5 సంవత్సరాలలో టిఆర్ఎస్ పార్టీ మీద దుమ్మెత్తిపోవడం కాదు, వాళ్ళకు బుద్ధి చెప్పే ప్రోగ్రాం పెట్టుకోండి. అధికార పార్టీ అండదండలు చూసుకొని విర్రవేగి ఆర్థికంగా ఉన్న ఆస్తిని, తెలంగాణలో ఉన్న వ్యవస్థని సర్వనాశనం చేసిందని దుమ్మెత్తిపోయండి తప్ప మాకు అది చేయలేరు, మీకు ఇది చేయలేరు అంటే వాళ్ళకి తెలుసండి వాళ్ళ దొరల పాలన. ఆ దొరల పాలన ఎట్లా ఉంటుందో చూసినాం కదా. ఇప్పుడైనా మార్గం రండి, ఏకదాటి పైన నడిచి వాళ్ళ దొరల పాలన గడిలకు తాళాలు వేసి తెలంగాణ నుంచి విముక్తి తెలంగాణ విముక్తి చేసుకుందాం. ఆంధ్ర పాలకుల నుంచి తెలంగాణ ఎట్లా విముక్తి చేసుకున్నాం అనేది మళ్ళొకసారి గుర్తు చేసుకోండి. 9.5 సంవత్సరాల కిందట ఏ త్యాగం చేస్తే తెలంగాణ వచ్చింది, అదే త్యాగం మళ్ళీ చేయాల్సి వస్తుంది. తెలంగాణ మన దౌర్భాగ్యం అనుకొని ఆ పీడిత వాళ్ళ దరిద్రాన్ని దూరం చేసుకునే ప్రయత్నం చేద్దాం తప్ప మీరు ఇంకా వాళ్ళ మీద దుమ్మెత్తిపోవడం, వీళ్ళ మీద దుమ్మెత్తిపోవడం కాదు. రేపొద్దుగల్లా యువత భవిష్యత్తు ఏమైతుందని ఒక్కసారి ఆలోచించండి. మీ దగ్గర ఉన్న నాయకులు కావచ్చు, వాళ్ళ దగ్గర ఉన్న నాయకులు కావచ్చు, ప్రజలకు ఏం మేలు చేస్తున్నారు? యువత కోసం మీరు చూపించే దారేంది? ఏ ఒక్కడికైనా మీరు టికెట్ ఇచ్చి గెలిపిద్దామని ఆలోచన వస్తుందా? 50 సంవత్సరాలు నిండిన వాళ్ళు అటుపక్క ఇటుపక్క కుడి భుజాలు ఎడం భుజం పెట్టుకొని మీరు మాట్లాడుకుంటున్నారు. కోట్లు టికెట్ ఇస్తేనే టికెట్ వస్తాయని ప్రచారం జరుగుతుంది. టిఆర్ఎస్ పార్టీ మీద ఎట్లా దుమ్మెత్తి పోస్తున్నారు అన్ని చూస్తున్నారు. అట్లాగే కాంగ్రెస్ మీద దుమ్మెత్తి పోస్తున్నారు. ఇంకోటన్నా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గత 4.5 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తున్న టిఆర్ఎస్ బీఆర్ఎస్ కావచ్చు, ఎందుకు మరి సిలిండర్ రేటు 400 రూపాయలు ఇస్తామని ఎందుకు 4.5 సంవత్సరాల కిందట ప్రకటించలేదు? ఆ రోజు కేంద్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసారు. ఈ రోజు 400 రూపాయలకు సిలిండర్ ఇస్తామనే రైట్స్ మీ దగ్గరికి వెళ్ళి ఎట్లు వచ్చినాయి? మీ దగ్గర అంత ఆర్థిక ఎక్కడి నుంచి వస్తుంది? ఆర్థికము 4.5 సంవత్సరాల నుంచి లేని సిలిండర్ ఎలా వచ్చి మేము అధికారంలోకి రాగానే మేము 400కి ఇస్తామని అంటున్నారు. లావణ్ పట్టల్ కొత్తగా విచిత్రం ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఎక్కడ ప్రకటించట్లేదు లావణ్ పట్టలు ఇస్తామని. మా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి మాత్రం లావణ్ పట్టలు గుంజుకొని వాళ్ళ కింద పెట్టుకున్నారండి. ఆల్రెడీ 100 ఎకరాలు లాక్కున్నారు. ఒక్క రైతుల దగ్గర రైతుల దగ్గర కనీసం కుంట భూమి లేకుండా చేసి ఎలా మేము పట్టాలు ఇస్తామని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 9.5 సంవత్సరాల నుంచి హామీలు ఎప్పటి కూడా నెరవేరలేదు. ఇలా కొత్తగా మళ్ళీ కొత్త హామీలు ఇస్తామని చెప్తున్నారు. మా వికారాబాద్ కంటే కనీసం ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 2 టీఎంసీలో 3 టీఎంసీలో నీళ్లు వచ్చినాయి. కనీసం మాకు కాలువ కూడా లేదండి. కనీసం వర్షాధారిత పంటలు లేకపోతే ఉన్న చిన్న గుంటలకు తప్ప మా దగ్గర ఎక్కడ పెద్ద ప్రాజెక్టులు లేవు. తీసుకొచ్చిన చేవెళ్ళ ప్రాజెక్ట్ అన్నారు, ఇప్పటి వరకు మా దగ్గరికి తీసుకెళ్ళి కనీసం కాలువ పైప్ లైన్ కూడా వేయలేదండి. మాకు ఎంత దురదృష్టకరం అంటే హైదరాబాద్కు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. కనీసం 3 గంటల సమయం పడుతుంది మేము వికారాబాద్ నుంచి హైదరాబాద్కి రావడానికి. రోడ్డు మరమ్మతులు లేవు, కనీసం వసతులు లేవు. ఎక్కడ చూసినా కేటీఆర్ గారు అంటారు కదా, ఒక్క దగ్గర గుంత చూపిస్తే మాకు ఫైన్ వేయండి, దండ వేయండి, మమ్మల్ని చిత్రహింసలు. మా వికారాబాద్కు రండి, ఎంత అవస్థలు పడుతున్నాయి, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులు గడుపుతున్నాము. వికారాబాద్ అనేది హైదరాబాద్ దగ్గరలో ఉంది. గజ్వేల్ సిద్దిపేట దూరం కూడా ఉండదండి. కనీసం వాళ్ళకు 4 లైన్ల రోడ్లు వేసుకున్నారు, మాకు 2 లైన్ల రోడ్ వేయట్లేదు. మా పరిస్థితి అట్లుంది మా వికారాబాద్ పరిస్థితి. మళ్ళీ మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, కానీ అలుగుతే వెంటనే నెల రోజులలో మంత్రి పదవి ఇచ్చేంత నాయకులు ఉన్నారు మా ప్రాంతంలో. కానీ మా రోడ్లకు అభివృద్ధి లేదంటే దుర్మార్గమైన రాజకీయం నడుస్తుంది టీఆర్ఎస్ పార్టీ. ఆ టీఆర్ఎస్ దుమ్మెత్తి అందరూ నిజంగా బహుజనవాదం నిండు పెట్టుకుని బహుజనులంతా ఏకమయ్యి ఈ తెలంగాణను విముక్తి చేద్దాము. బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఒకటే విన్నపించుకున్నది ఏమిందంటే
దయచేసి గతంలో తవ్వుకుంటా గతంలో బురద చల్లుకుంటా ఉండకండి. భవిష్యత్తు కోసం ఒకసారి ఆలోచించి రేపటికి మీ పిల్లలు, మీ మనవలు కావచ్చు, మీ కొడుకులు కావచ్చు, మీ తమ్ముళ్ళు కావచ్చు, వాళ్ళ జీవితాలు మారుతాయి, మార్చుదామండి అని చెప్పి ఒకసారి మీరు ప్రయత్నం చేసి బహుజన్ సమాజ్ పార్టీకి ఒకసారి అవకాశం ఇవ్వని వేడుకుంటున్నామండి. అంటే క్రాంతి కుమార్ గారు మీరు అన్నట్టుగా సంక్షేమ పథకాలు ఏవి కూడా వికారాబాద్ లో ఇది లేదా? ఎందుకంటే భారీ బహిరంగ సభలకి వాటికి వీటికి వికారాబాద్ సెంటిమెంట్ గా ప్రతి ఒక్కరూ అక్కడ నుంచి మొదలు పెట్టేస్తూ ఉంటారు. అంటే మెతుకు ఆనంద్ గారి సమక్షంలో అక్కడ ఇప్పటి వరకు ఎలాంటి సంక్షేమ పథకాలు గానీ ప్రజలకు ఏవి చేరలేదంటారా? 4.5 సంవత్సరాల నుంచి లేని సంక్షేమాలు నెల రోజుల ముందు, వారం రోజుల ముందు ఎక్కడి నుంచి గుర్తుకొచ్చినాయంటే 4.5 సంవత్సరాల నుంచి కనీసం ప్యాచ్ వర్క్ చేయలేరండి మా రోడ్ల పరిస్థితి. ఈ దళిత బంధు అంటారా, ఒక ఊర్లో ఒకరికి ఇచ్చి, అంటే చిన్న సామెత ఉందండి, రోడ్ల తవుడు పోసి కుక్కల కొట్లాడ పెట్టినట్లు పరిస్థితి అండి ప్రతి గ్రామంలో. అంటే ఒకరికి వస్తుందని సంతోషపడాలో, ఇంకా 90 మంది నష్టపోతున్నారని బాధపడాలో అర్థం కాని పరిస్థితి ఉందని. ఎక్కడ ఉన్నాయండి సంక్షేమ పథకాలు? ఎవరికి ఇచ్చిన సంక్షేమ పథకాలు? వాళ్ళకు కొమ్ము కాస్తున్న వాళ్ళకు, వాళ్ళ గురామిని చేస్తున్న వాళ్ళకు, వాళ్ళ కాళ్ళు మొక్క బాంచన అన్నోళ్ళకి ఇస్తున్నారు. ఈయన పోయి అసెంబ్లీలో బాంచన అంటాడు, ఈయన దగ్గర వచ్చి మా ప్రాంతం ప్రజలు బాంచన అనే వాళ్ళకి తప్ప ఎవరికి కూడా దళిత బంధు రాలేదండి. కష్టపడ్డ నాయకుడికి ఎక్కడ కూడా లేదండి, కష్టపడ్డ కార్యకర్తకి లేదండి. వాళ్ళకి గులాంగిరి చేస్తున్న వాళ్ళకు, వాళ్ళకి బాంచన అన్న వాళ్ళకి తప్ప ఎవరికి కూడా దళిత బంధు కానీ ఏ సంక్షేమ పథకాలు అందలేవు. ఎక్కడ రండి, డబుల్ బెడ్రూమ్ అన్నారు, పిల్లర్లతోనే 9.5 సంవత్సరాల నుంచి పిల్లర్ కూలిపోయే పరిస్థితికి వచ్చింది తప్ప దాని మీద స్లాబ్ వేసి దాని గోడలు కట్టి ఒక కుటుంబానికి కష్టపడ్డోళ్ళకి కాదు, పార్టీలో కష్టపడ్డోళ్ళకి కాదు దళిత బంధు. చెప్తున్నా, పార్టీలో కష్టపడ్డోళ్ళ కంటే కష్టంలో ఉన్న వారికి ఎవరికి కూడా ఇవ్వట్లేదు అంటున్నాం మేము. ఎగ్జాక్ట్లీ అట్లా అది పార్టీలో కష్టపడ్డోళ్ళకి కాదు. అదే నేను చెప్తున్నా, ఏంటంటే పార్టీలో కష్టపడ్డోళ్ళనే గుర్తిస్తలేరు. ఎట్లాగో కష్టపడ్డ కష్టంలో ఉన్న దళితునికి ఇవ్వరిల్లు, పార్టీలో కష్టపడ్డానికి వాళ్ళ కోసం వాళ్ళ గెలుపు కోసం కష్టపడ్డోళ్ళకి ఇవ్వట్లేదు. వాళ్ళకి ఎవరైతే పార్టీలు మారి పూటకో కండవ కప్పుకునే వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు. ఎక్కడ నిజమైన అర్హత కలిగినటువంటి కుటుంబానికి మేము తీసుకొచ్చి చూపించామన్నా సాక్ష్యాధారాలతో మీడియా ముందు పెట్టినాం. నిరుపేదలు కనీసము ఇప్పటికీ కూడా వికారాబాద్ అసెంబ్లీలో రేకులు కొనుక్కోలేని పరిస్థితులు గడ్డి కప్పుకొని ఉన్న కుటుంబాలు ఉన్నాయండి. ఎక్కడ డబుల్ బెడ్రూమ్ ఇంటి రాలేదు, దళితులకు 3 ఎకరాలు రాలేదు. కనీసం మన తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకోసం? వీళ్ళు చేస్తున్న హామీలు ఏమిటి కోసం? ఉచిత హామీలు ఎవరు అడిగినారన్నా ఉచిత హామీలు ఏమని చెప్పి సంక్షేమ పథకాలను పెడుతున్నారు. దళిత బంధు ఎవరు అడిగినా దళిత బంధు ఏమని? ఎక్కడ పోతున్నాయి? కార్పొరేషన్ నిధులను ఏమైపోయినాయి? ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఏమైనాయి? బీసీ కార్పొరేషన్ నిధులు ఏమైనాయి? ప్రతి కార్పొరేషన్ నిధులలో కనీసం సబ్సిడీలు కూడా దాన్ని ఊసలేదు. ఏ నాయకుడు మాట్లాడతలే, ఏ ప్రభుత్వం మాట్లాడతలే, ఏ పార్టీ ప్రశ్నించే పార్టీలే వాళ్ళకు కొమ్ముగాస్తున్నప్పుడు వాళ్ళ అధికారం విరవేగడం తప్పేముందన్నా? హైదరాబాద్ కి గంటన్నర వ్యవధి దూరంలో ఉండే వికారాబాద్ గురించి మీరు ఇంత బాధపడుతున్నారు. హైదరాబాద్ లోనే ఒక ఏరియా అమెరికాని మించి ఉంటుంది, దాని పక్క గల్లీలోనే మనకి వెళ్ళడానికి పడవలు వేసుకుని వెళ్లాల్సి వస్తుందండి. ఇక్కడ ఏదన్నా ఒక 2 సెంటీమీటర్స్ వర్షం కురిస్తేనే సోకాల్డ్ గొప్పగా చెప్పుకునే కొన్ని ఏరియాలకి వెళ్ళడానికి కూడా మనకి ఇది పరిస్థితి హైదరాబాద్ లో. లో ఉన్నటువంటి మణికొండనో జూబ్లీహిల్స్ ఒక్కటి డ్రోన్ కెమెరాతో చూపించినంత మాత్రాన ఇది అమెరికా కాలేదండి తెలంగాణ. ఇంకా అట్టడుగునే ఉన్నామనే మాట మర్చిపోవద్దు. అదే చెప్తున్నాను, హైటెక్ సిటీ, సైబర్ టవర్ సిటీ ఉన్న కాంప్లెక్స్ లను చూపించి అమెరికా అయ్యింది, లేకపోతే ఊటీ అయ్యింది, మళ్ళీ లేకపోతే సిమ్లా అయింది, ఇంకో సింగపూర్ అయిందని చెప్పుకోవడానికి బాగుంటది. కేటీఆర్ ఫామ్ హౌస్ చూపించినా చాలండి సింగపూర్ అయిందని చెప్పుకోవచ్చు. వాళ్ళ ఫామ్ హౌస్ చుట్టూ ఉన్న ఏమిటంటే ఆ ప్రాజెక్టులను చూపించుకొని కూడా మలేషియా అయిందని చెప్పుకోవచ్చు అండి. సూపర్ క్వశ్చన్ అండి. నిజంగానే ఎప్పుడైనా కూడా గతం తవ్వుకోవడం వల్ల మనకు వచ్చే లాభం అయితే ఏం లేదు. ఎప్పుడు కూడా పార్టీలు ఎన్నికల పందారం జరిగినప్పుడల్లా ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం తప్పితే ఒరిగే లాభం ఏం లేదు. సో భవిష్యత్తు ఏంటి అనేది కూడా చాలా తక్కువగా ఆలోచిస్తున్నారు. ప్రతి ఒక్కరూ సంక్షేమ పథకాల మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సంధ్య గారు మీరేం చెప్తారు? నిజంగానే రేపటి భవిష్యత్తుకి ఆధారమైనటువంటి యువతకి ముఖ్యంగా కావాల్సినవి ఉద్యోగాలు, లేదా తన కాళ్ళ మీద తాను నిలబడగలిగితే సంక్షేమ పథకాల మీద అసలు ఆధారపడకుండా తానే తన కుటుంబాన్ని పోషించుకోగలడు కదా. బ్రదర్ ఆవేదన అర్థమైంది. బ్రదర్ మొన్న మేము ప్రియాంక గాంధీ గారు యువత డిక్లరేషన్ గురించి కూడా క్లియర్ గా చెప్పింది బ్రదర్. 2 పిసిసి గారు కూడా చెప్పారు, మేము అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినాము. ఒక్క మాట మధ్యలో మాట్లాడుతున్నారు, క్షమించాలి. ఒక్క మాట మీరు మళ్ళీ చెప్తున్నాం మేము, మీరు ఉద్యోగాలు ఇస్తామనో మీరు వ్యాపారాలు పెట్టుకోవడానికి అవకాశాలు ఇస్తామని మీరు చెప్పకండి. యువత డిక్లరేషన్ ఫామ్ మీరు పెట్టకండి. యువతకు మీకు చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీకి మేము మళ్ళీ అడుగుతున్నాం,
కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ఇచ్చిన మొదటి సంతకం మీరు పెట్టినట్లు అని చెప్పుకుంటున్నారు. మీరు గొప్పలు చెప్పుకున్నట్లు నాయకులు అయితే మళ్ళీ అడుగుతున్నారు, యువతకి టికెట్లు ఇచ్చి గెలిపించి ఎమ్మెల్యే స్థానంలో కూర్చోబెట్టండి. మీరు ఏ సంక్షేమ పథకాలు మాకొద్దు, మీరు ఇవ్వాల్సిన ఉద్యోగాలు మాకొద్దు. మాకు ముఖ్యమంత్రి పదవి కావాలి, మాకు ఆ పదవి ఇవ్వండి, మీకు ఎన్ని మంత్రి పదవులు కావాలి మేము ఇస్తాం మీ పార్టీకి. సో మేము తప్పకుండా ఇప్పుడు యువసేన తమ్ముడు శివసేన యువసేన పెట్టకండి. మళ్ళీ యువతను మీరు జెండాలు మోయడానికే వాడుకుంటున్నారు తప్ప మీరు నాయకులు చేసే ఉద్దేశం లేదని మేము అంటున్నాం. చెప్పనియండి, ఇప్పుడు నేను సీఎం అంత స్థాయిలో నేను లేను. కాంగ్రెస్ పార్టీ నుంచి నేను ఎట్లా, మీరు ఎట్లా ఈ పార్టీ నుంచి ఎట్లా వాయిస్ ఇచ్చిండ్రో అది నేను కూడా, మనం మాట్లాడింది ప్రజలు నిర్ణయిస్తారు. నేను హామీ హామీ ఇస్తానా మీకు? మీరు మాట్లాడింది మీరు మాట్లాడిండ్రు. మా డిక్లరేషన్ గురించి మేము చెప్పినాము, అది వినాలి. వినే ఓపిక ఉండాలి తమ్ముడు, వినండి. మేము మా డిక్లరేషన్ గురించి, యువత గురించి తప్పకుండా వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పినాము. మేము తెలంగాణ వచ్చిన తర్వాత అధికారంలో లేము. మీరు అసలు కట్టలు పట్టుకొని ప్రజలందరూ ఇలా బీఆర్ఎస్ పార్టీ ఎంబడి పడాలి. అస్సలు తెలంగాణ వచ్చింది ఎవరి కోసం? నీళ్లు నియామకాలు, నిరుద్యోగ పిల్లలకు ఉద్యోగాల కోసం. వాళ్ళ ఎంబడి పడకుండా అధికారంలో లేని మా గురించి మాట్లాడితే మేమేం చెప్పాలి బ్రదర్? మీరు ఒక్క మాట వాళ్ళని అడగాలి. ఇప్పుడు మీరు కొన్ని పాయింట్ చెప్పారు. చేవెళ్లలో వాస్తవంగా మహేందర్ రెడ్డి గారు పార్టీ వీడతారంటే మరి పదవి ఇచ్చిరు. ఇలా అదే మహేందర్ రెడ్డి గారిని మీ వికారాబాద్ జిల్లా నుంచి ఓడించండి. అట్లా ఓడించి వాళ్ళ ఇంట్లో కూర్చోబెడితే ప్రజలలో మార్పు వస్తుంది. మీ ప్రజలను మానవాళ్ళని మొత్తం వాళ్ళ తాకట్టు పెట్టేసి వాళ్ళకి కేసీఆర్ కాళ్ళకాడ తాకడ పెడుతున్నారు. ఎంతమంది? సబితా ఇంద్రారెడ్డి ఏ జిల్లాకు సంబంధించిన వీళ్ళందరూ, కేకే మహేందర్ రెడ్డి కొడంగల్ పొడుస్తా అని చెప్పి నరేందర్ రెడ్డి అన్న ఏం పొడిచిండ్రు వికారాబాద్ లో? ఇవన్నీ వీళ్ళందరినీ వికారాబాద్ జిల్లా ప్రజలందరూ వాళ్ళని బొందపెట్టి రాజకీయ సన్యాసం తీసుకున్నా మీరు చేయాలి. మీకు అవకాశం వచ్చింది ఇప్పుడు. కానీ మేము తెలంగాణ ఇచ్చినామనంటే అది 60 సంవత్సరాల కళ కాబట్టి మేము ఇలా కేసీఆర్ కుటుంబం కోసం యువత కోసమే. మొన్న సోనియా గాంధీ గారు కూడా తుక్కుగూడలు అదే చెప్పారు. నిరుద్యోగ పిల్లలు బాధపడుతున్నారు వాళ్ళని చెప్పేసి యువతకి క్లియర్ గా క్లారిటీగా మా డైనామిక్ లీడర్ పిసిసి గారు కూడా అదే చెప్తున్నారు. యువతకి ఇస్తామన్నారు. ఒకసారి మేము తెలంగాణ ఏమిచ్చింది అంటే మిగులు బడ్జెట్ తో తెలంగాణ ఇస్తే ఎంత అప్పుల కూపమైంది. లేకపోతే ఏ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిండ్రు? అది ప్రజలకు ఇప్పుడు ఏ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చి అప్పులు చేసి ఎన్ని వేల కోట్లు చేసిండ్రు అనేది యువత మీరు డిసైడ్ చేయండి. ఇప్పుడు బల్మూరు వెంకట విషయంలో మీరు ఏ విద్యార్థి సంఘాలు, ఇక్కడ శివసేన కానివ్వండి, అనిల్ కుమార్ ఎక్కడ వచ్చినా కూడా యువత ఏ విషయం ఉన్నా కాంగ్రెస్ పార్టీ ముందట అరెస్టులు చేస్తారు. ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారు. విద్యార్థులు ఏ పార్టీలో ఉన్నా విద్యార్థులు ముందుకు వచ్చిండ్రు. 100% ఈ రోజు మేము కూడా అది చెప్తున్నాము. 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు పక్కన పెట్టేసి యువతకు ఇవ్వాలన్న ఆలోచనతోనే ఇలా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. సో అది పెడితే పార్టీలు ప్రతిపక్ష పార్టీలేమో వీళ్ళని పక్కన పెట్టేసింది, సీనియర్లు పక్కన పెట్టేసింది అంటే మీరేమో యువతకు ఇవ్వమంటారు. మేము పక్కన పెట్టి యువతకి ఇస్తేనేమో ఎదురు పార్టీలేమో ఈ రకంగా మాట్లాడితే. కాబట్టి మా క్లారిటీ మాకుంది బ్రదర్. తప్పకుండా మీ ఆవేదన మీరు ఒక్కరిదే కాదు, తెలంగాణలో ఎంత మంది నిరుద్యోగులు ఉన్నారు. ఇలా డిఎస్సి నోటిఫికేషన్ వేసి పిల్లలు ఎంత ఏడుస్తున్నారు. 10 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ పడలేదు. ఇవాళ వాళ్ళు 5,000 మందికి, అంటే మీరు అన్నట్టుగా చాట్ల తారటి ఎవరు కుక్కల కొట్లాడ పెడతారు, 5,000 మందికి డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారా? ఇలా అదే విద్యార్థులు అదే చెప్తున్నారు. ఇలా కామారెడ్డిలో మేము నామినేషన్ ఇస్తాము, ఇలా గజ్వేల్ వేస్తాము, నిన్ను ఓడిస్తాం, నీ బిడ్డను రైతులు ఎట్లా ఓడించి నువ్వు ఓడిస్తామని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఒకసారి మమ్మల్ని అవకాశం ఇవ్వమని మేము తెలంగాణ ప్రజలను అడుగుతున్నాం. మేము ఏం చేయలేదంటే చెప్పండి బ్రదర్. 108 ఇలా ఒక్క నిమిషం బ్రదర్, మీరు నోట్ చేసుకోండి. మేము మాట్లాడినాక ఇప్పుడు 108 విషయమే కానివ్వండి, ఆరోగ్యశ్రీ పథకాన్ని దళితులకు భూమి ఎవరిచ్చినండి? ఇంద్రమ్మ అమ్మాయిలు ఇవ్వలేదు. 24 లక్షల ఎకరాల భూమి ఇస్తే ఇవాళ కేసీఆర్ గారు మొత్తం సర్వే చేసి ధరణి అని చెప్పేసి ఇవన్నీ కోకాపేట మొన్న చూడలేదా మీరు? 100 కోట్లు అంటే ఎకరం. మరి అదే దళితులకు ఇవ్వమని చెప్పండి. లేకపోతే అక్కడ డబుల్ బెడ్రూమ్. ఒక్క నిమిషం బ్రదర్, మీరు 10 నిమిషాలు మాట్లాడినరు, మీరు రాసుకోండి, మీకు అవకాశం వస్తుంది. కాంగ్రెస్ ఏం చేయలేదు, ఏం చేయబోతుందనే చెప్తున్నా నేను అనేది ఏంటంటే ఇలా బీఆర్ఎస్ పార్టీకి 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చింది. ఎందుకు చెయ్యలేదు, మళ్ళీ ఎందుకు ఇవ్వాలి అనేది యువత మీరు నిర్ణయించుకోండి. ఏ పార్టీ వస్తే మాకు చేస్తారు. గతం గురించి ఎన్కంట్రోల్ చెప్పి ఎందుకు ఎక్కేడుస్తావు? వాళ్ళు చేసిండ్రు, మేమే చేసినాం. 10 సంవత్సరాలల్లా మీరేం అభివృద్ధి చేసిండ్రు? ఎవరికి చేసిండ్రు బ్రదర్? మీరు మాట్లాడిండ్రు. మహిళల పైన ఇంతమంది దాడులు జరుగుతున్నాయి. ఎప్పుడన్నా కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకుందా? ఈ రోజు ఇలా వంట వార్పు మేము కూడా వచ్చి వంట వార్పు చేసి తెలంగాణలో భాగస్వామైన మహిళలందరూ ఇలా యువత ఎంతమంది ఇలా ఉస్మాన్ యూనివర్సిటీ పోయి ఇలా బీఆర్ఎస్ పార్టీలో మీటింగ్ పెట్టమని చెప్పండి. అంత దమ్ము ధైర్యం బీఆర్ఎస్ పార్టీకి ఉందా? అంత కలేజా ఉందా? ఇలా హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు. ఇలా కేసీఆర్ కవిత బతుకమ్మ ఎక్కడ చూసిన పిల్లలందరూ యువతని ముందుకు తీసుకొచ్చి బతుకమ్మ ఆడిచ్చింది. ఇలా బతుక వాళ్ళ జీవితాలు బతుకులు బాగా చేసే అది లేదు ఆమెకు.
ఇలా దొడ్డిదారుల పోయి ఎమ్మెల్సీ తెచ్చుకున్న బాధ్యత లేదా? ఇలా కేటీఆర్ ఎక్కడ అమెరికాలు ఉంటే ఇలా తెలంగాణ ప్రజలు నెత్తిలో పెట్టుకొని నీకు పదవులు నీకు మంత్రి పదవులు ఇచ్చింది. ఎవరు అడ్డుకున్నారయ్యా మిమ్మల్ని? ఇలా యువతని ఏడుస్తున్నారు. మేము మెయిన్ గా యువతకి పెద్దపీట వేయాలని, మహిళకి యువతకి పెద్దపీట వేయాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచనలో ఉంది. డెఫినెట్ గా మీకు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి బ్రదర్, చేవెళ్ల సభలో కూడా మేము చెప్పాం ఎస్సీ ఎస్టీలకి మేము ఏం చేస్తాం అనేది కూడా మేము చెప్పినాం. సరే 100 చెప్పినా 99 అయితే చేస్తాం, ఒకటి చేయకుండా వచ్చి. కానీ మేము బీఆర్ఎస్ పార్టీ లాగా 100 చెప్పి 10 చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు. మేము చేసిన అభివృద్ధి. ఇలా ఔటర్ రింగ్ రోడ్ ఎవరు ఈయన వచ్చిందా? 10 ఏళ్లలోనే ఔటర్ రింగ్ రోడ్ వచ్చిందా? అయ్యాల చెప్తున్నాడు కదా ఆయన. దాని చుట్టుపక్కల ఉన్న భూములను మొత్తం రేట్లు పెంచుకొని ధరదత్తం చేసుకొని ఇలా కోట్ల చేసారు. ధరణి సర్వే చెప్తున్నావు, ధరణి బాగుంది అంటున్నావు. ఒక ఎకరం భూమి 4 గుంటల భూమిని ఒకదానికేసి రైతులను కలెక్టర్ ఆఫీస్ దగ్గర మండే నువ్వు ప్రజా దర్బార్ పెడతావు. ప్రజా దర్బార్ నువ్వు గ్రీవెన్స్ పెట్టినప్పుడు రైతులు అసలు మేము కళ్ళారా చూసినాం. ఆ పాస్ పుస్తకాలు పట్టుకొని వాళ్ళు కలెక్టర్ ఆఫీసర్ చుట్టూ తిరుగుతారు. అరే ఎవరయ్యా ఇవాళ? శంకరమ్మతో పాటు నేను కూడా అదే బ్రదర్ చెప్పిన 1200 కుటుంబాలు ఎలా బలిదానం అయింది. విద్యార్థులు వాళ్ళ కుటుంబాలు ఎందుకు ఆదుకోవట్లేదు? స్పెషల్ ఫండ్ పెడతా అంటావు, కార్పొరేషన్ ఫండ్ అంటావు. మీ ఇంట్లో తీసుకుంటారు, వాడుకుంటారు, తింటారు. 1000 ఎకరాలు నీ బిడ్డ 1000 ఎకరాలు ఇలా చెప్తున్నారు. ఇలా వికారాబాద్ గురించి కాదు, ఇలా కవితమ్మ ఇల్లు 200 కోట్లు. మళ్ళీ ఎందుకు అడుగుతలేరు? తెలంగాణ రానప్పుడు 10,000 రూపాయల అపార్ట్మెంట్లు ఉన్న కవితమ్మ 10 సంవత్సరాల 200 కోట్లు ఎట్లా కట్టుకుంది? మీరు ఎందుకు అడగారు బ్రదర్? అది ఇలా కేటీఆర్ గారు కదా, ఇలా ఫామ్ హౌస్ కానీ అంటే ఫామ్ హౌస్ లో కూర్చొని 5 సంవత్సరాలు కూర్చొని బయటకు వచ్చి ఫామ్ హౌస్ సీఎం ని ప్రజలు కోరుకుంటలే. ప్రజలలో ఉండే వ్యక్తి, ప్రజల కోసం పనిచేసే వ్యక్తిని ఇలా ప్రజలు కోరుకుంటున్నారు. ఇలా బీఆర్ఎస్ పార్టీని ఇలా ఏదో చేసి ఇలా బీఆర్ఎస్ పార్టీ నేను ఏదో ఎరగబెట్టేసిన అని రైతు బంధు అంటే 10,000 ఇచ్చేస్తే నీ ఇంట్లో నుంచి ఇచ్చినవా? నీ ఇంట్లో నుంచి ఇచ్చినవా చెప్పు? మీ అయ్యదా? మీ తాత జాగిరా? ఏ రైతులు ఇయ్యద్దని ఎవరు చెప్పిండ్రు? కాంగ్రెస్ పార్టీ అడ్డుకుందా? మాట్లాడితే కొంచెం అన్నా, ఎందుకంటే పెద్ద మనుషులు, ఎందుకంటే ఇది లైవ్ అనేది ఇలా కోట్లాది ప్రజలు చూస్తున్నారు. రాజ్ న్యూస్ కు నిజంగా ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఇలాంటి మంచి సబ్జెక్ట్ పెట్టి ప్రజలకు ఎలక్షన్ల మూమెంట్ లో బీఆర్ఎస్ ఏం చేసింది, బీజేపీ పార్టీ ఏం చేసింది, కాంగ్రెస్ ఏం చేయబోతుంది, గతంలో ఏం చేసింది అనేది చెప్పినందుకు సంతోషము బ్రదర్. 100% మీరు చెప్పినది మేము తప్పకుండా ఇలా ప్రజలందరూ గమనిస్తున్నారు, మేము కూడా చెప్తున్నాము. అంటే ఒక చిన్న అవకాశం ఇవ్వండి అక్క, ఒక చిన్న అవకాశం. క్రాంతి గారు మాట్లాడుతురు, ఒక్క నిమిషం అండి. మధుసూదన్ గారు కూడా ఉన్నారు మనతో పాటు. మధుసూదన్ గారు చెప్పండి. క్రాంతి గారు మాట్లాడుతురు, మీకు కూడా టైం ఇస్తారు. మధుసూదన్ గారు చెప్పండి, ప్రజల్లో ఎవరైనా బీఆర్ఎస్ ని ఓడిస్తే ప్రజలే నష్టపోతారు అంటూ మరి కేసీఆర్ బహిరంగ సభలో చెప్తూ వస్తున్నారు. అంటే దీన్ని బెదిరింపు రాజకీయాలు అనుకోవాలా, లేకపోతే నిజంగానే బీఆర్ఎస్ లేకపోతే ప్రజలు నిజంగా నష్టపోతారా? ఎందుకంటే బీజేపీ నుంచి వచ్చే హామీలేవి మాకు ఇప్పటి వరకు కనిపించలేదు. మీ మేనిఫెస్టో ఏంటనేది స్పష్టంగా మీరు ఇప్పటి వరకు చెప్పలేదు. అండ్ ఇంతకుముందు క్రాంతి కుమార్ గారు అడిగినట్టుగా పాత విషయాల్ని తవ్వటం తప్పితే ప్రజలకి అంటే యూత్కి మీరు ఏం చేస్తారు? ఉద్యోగ అవకాశాలకి సంబంధించి ఇప్పటి వరకు రానివి ఇప్పుడు ఎలా తీసుకొస్తారని అంటున్నారు. ఇప్పుడు గతం లేకుండా భవిష్యత్ అనేది లేదు. చరిత్ర అనేది ఉండాలి. చరిత్రలో ఏం జరిగింది, ఇవాళ టిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఆగడాలు, నష్టాలు ఇవన్నీ కూడా ప్రజలకు తెలిస్తేనే భవిష్యత్తు గురించి మనం ముందుకు పోగలుగుతాం. గత చరిత్రను మూసేస్తే మనం భవిష్యత్తు చెప్పలేం, ముందుకు పోలేం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో 1969లో 360 మంది కాల్పులలో చనిపోయినటువంటి సంఘటన ఉన్నది. మొన్న బలిదాని 1200 మంది ఉన్నారు. ఇదంతా కూడా చరిత్ర, గతం ఇది. ఈ గతాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోదు. గతంలో మంచి ఉంటది, చెడు ఉంటది. ఈ రెండు నెమరు వేసుకొని ముందుకు పోతేనే భవిష్యత్తు, వర్తమానం అన్ని కూడా బ్రహ్మాండంగా ఉంటే ప్రజలు మంచి దారిలో మంచి ఎన్నికలలో మంచి వ్యక్తులను ఎన్నుకునేటువంటి ప్రయత్నం ఉంటుంది. ఇంకోటి ఇవాళ కేసీఆర్ గారు బహిరంగ సభలలో పోయి ఇవాళ ఒక పార్టీకి సంబంధించిన అధినేత, ఆయన జాతీయ పార్టీ ఆయన పార్టీని ప్రకటించుకున్నాడు. బీఆర్ఎస్ అయింది. ఇవాళ మహారాష్ట్ర అటు ఇటు పోయి నాది గొప్ప పాలన, గొప్ప పరిపాలన అని చెప్తున్నటువంటి కేసీఆర్ ఇవాళ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతూ ఉన్నాడు. అంటే ప్రజలను ఇబ్బందికరంగా, అంటే నాకు ఓటు వేయకపోతే ఇవన్నీ కట్ అయిపోతాయని చెప్పి ఆయన డైరెక్ట్ చెప్పేస్తున్నాడు. మీరు నాకు ఓటు అయిపోతే మీకు రైతు బంధు రాదు, పెన్షన్లు రావు, వికలాంగుల పెన్షన్ రాదు, మీకు ఏ స్కీమ్ రాదు, దళిత బంధు 3 ఎకరాలు ఏవి రావు అని అంటున్నాడు. ఇవాళ మేము ఏమంటున్నామంటే ఇది ఒక రాజకీయ నాయకుడు ఈ విధంగా మాట్లాడము తప్పు. నువ్వు కాకపోతే రేపు వచ్చే గవర్నమెంట్ కూడా కొనసాగుతుంది. మంచి స్కీమ్ అయితే, ప్రజలకు ఉపయోగపడేది అయితే, ప్రజలందరికీ మొత్తం సమూహానికి ఉపయోగపడే స్కీమ్ అయితే ఖచ్చితంగా ఏ రాజకీయ పార్టీ వచ్చినా కూడా దాన్ని కాదనేది ముందుకు తీసుకొని పోతుంది. కానీ ఈ కేసీఆర్ ఈ విధంగా మాట్లాడే విషయం ఏదైతున్నదో ప్రజలను ఖచ్చితంగా బ్లాక్మెయిల్ రాజకీయాలకి పాల్పడుతున్నదో ఒక రాజు, ఒక పాలకుడు, ఒక రాజకీయ నాయకుడు చేసేటువంటి ప్రచారం ఇది కాదు. దీన్ని ఒప్పుకోవడం లేదు. ఇది చాలా తప్పు, చాలా పొరపాటైన విషయం. కేసీఆర్ ఈ విధంగా మాట్లాడడం ఆయన హుందాతనానికి అది గౌరవం కాదు అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకోటి, ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒకటే చెప్తుంది, ఏదైతే చెప్తుందో అదే చేస్తుంది. ఇవాళ
కేసీఆర్ చేస్తున్నటువంటి ఈ బంద్ కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చాలా తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ ఆసామి ఏదైతే ఒక మోడల్ గా తీసుకుని ఒక వెంచర్ లో ఒక మోడల్ ఇల్లు కట్టి కొన్ని ఇండ్లన్నీ ఇట్లా కడతా ఈ విధంగా ఉంటుంది నా బంగారమైనటువంటి వెంచర్ అని చెప్పి ఏ విధంగా అయితే చూపిస్తాడో ఇవాళ కేసీఆర్ కూడా అదే విధంగా రైతు బంధులో గ్రామానికి ఒకరికి రైతు బంధు ఇవ్వడము, దళిత బంధు ఈ విధంగా ఇవ్వడం, ఇట్లా కొన్ని చాలా అన్ని రకాలుగా వెంచర్ లో ఒక మోడల్ హౌస్ ని చూపించే ఏ విధంగానైతే ప్రచారం చేస్తుంటాడో ఆ విధంగా ఇవాళ కేసీఆర్ చేస్తున్నాడు. కేసీఆర్ నిజంగా పాలకుడు అయితే అంటే ఆయన గురించి కూడా మనం మాట్లాడకపోతే కూడా రేపు ఎన్నికల్లో మనం చెప్పడానికి విషయాలు కూడా కావాలి కదా. అంటే ఒక మంచి పార్టీ రాజకీయాలలో లేకపోతే, ఒక మంచి నాయకత్వం రేపు రాజకీయాల్లో అధికారంలో లేకపోతే మళ్ళీ భవిష్యత్తు అంధకారంగా మారుతున్నదనే విషయాన్ని తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మిత్రుడు ఏమంటుండే మనం ఏం చేస్తామో చెప్పాలంటుండు, కానీ మనం గతంలో పాలకులు చేసినటువంటి ఆగడాలను మనం చెప్పకపోతే భవిష్యత్తులో మంచి పాలకులను ఎన్నుకునేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వాళ్ళు చేసిన తప్పులు మీరు వచ్చే రాజకీయ పార్టీలు చేయొద్దు అనే ఆలోచనలో కూడా ప్రజలు చైతన్యంగా మంచి వ్యక్తులను ఎన్నుకునేటువంటి పరిస్థితిని కూడా మనం తీసుకురావాలి. ఇవాళ కేసీఆర్ గారు చేస్తున్నటువంటి ప్రచారాలు ఎట్లున్నాయంటే నేను మొత్తం మెడికల్ కాలేజీలు పెట్టేసినాను అంటాడు. మొత్తం రాష్ట్రం అంతా కూడా మెడికల్ కాలేజ్ పెట్టిన సాహసోపేత నిర్ణయం తీసుకున్నా అని చెప్తాం. ఇవాళ సాహసోపేత నిర్ణయం తీసుకొని మెడికల్ కళాశాల పెట్టినటువంటి వ్యక్తి ఇవాళ ఆరోగ్యం మీద ఒక రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదు? ఇవాళ వైద్యం మీద రివ్యూ మీటింగ్లు పెట్టి ఈ రాష్ట్రంలో ఇవాళ వైద్యం అందుతలేదు, ప్రజలకు చాలా మంది చనిపోతున్నారు, వైద్యం అందని పరిస్థితి ఉన్నది. మా మంచిర్యాల జిల్లా పక్క జిల్లా ఉన్నటువంటి కొమరంభీం జిల్లాలో ఒక విలేజ్ నుంచి ఒక గర్భిణీ స్త్రీ ఒక పట్టణానికి సిర్పూర్ కానార్ నుంచి పట్టణానికి మున్సిపాలిటీకి రావాలంటే వాగులో ఎడ్ల బండిలో మంచాలలో ఎత్తుకొని తీసుకొచ్చేటువంటి పరిస్థితి పడ్డది. అంటే అక్కడ కనీసం ఒక 20 లక్షలు 10 లక్షలు పెట్టి ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేస్తే వాళ్ళు రోడ్ మార్గం కూడా 108 వెహికల్ పోయి అంబులెన్స్ పోయి తీసుకొచ్చే పరిస్థితి ఉంది. అటువంటి గ్రామాలు 100 గ్రామాలు ఇప్పటికీ మా ప్రాంతంలో ఉన్నాయి. ఇవాళ మా ఆసిఫాబాద్ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు, కొమరంభీం జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు కేసీఆర్ 2014లో ఈ గిరిజన ప్రాంతం ఏదైతే ఉన్నదో గిరిజన ప్రాంతంలో ఇవాళ ఆరోగ్యం బాగాలేక విష జ్వరాలతోటి డయేరియా తోటి చచ్చిపోతున్న ప్రజలకు మేము అందుబాటులోకి ఎయిర్ అంబులెన్స్లు తీసుకొస్తానని చెప్పిండు. ఎయిర్ అంబులెన్స్ హెలికాప్టర్ ద్వారా నేను వాళ్ళని హాస్పిటల్ షిఫ్ట్ చేస్తాను. ఇవాళ నువ్వు మెడికల్ కాలేజీలు పెడుతున్నావు, మరి ఈ 10 సంవత్సరాలలో ఎంతమంది చచ్చిపోయింది అనేది నువ్వు లెక్క అంచనా చెప్పాలి. ఈ విలువైనటువంటి ప్రాణాలు పోతున్నటువంటి వాటి మీద ఇవాళ చర్చ లేదు, దాని మీద రివ్యూ మీటింగ్ లేదు. ఇవాళ ఎడ్యుకేషన్ మీద ఇవాళ సబితా ఇంద్రారెడ్డి ఉంటది, దానికి ఒక కమిషనర్ ఉంటారు, మరి ఇవాళ మంత్రి మాట్లాడుతూ ఉంటారు, వీళ్ళంతా మాట్లాడుతుంటారు. టీఎస్పీఎస్సీ మీద కావచ్చు, లేకపోతే ఈ యొక్క ఎడ్యుకేషన్ వ్యవస్థ మీద ఇవాళ ఇప్పటివరకు రివ్యూ మీటింగ్ ఉన్నది. అసలు ఎడ్యుకేషన్ విధానం ఎట్లా పోవాలి, KG to PG ఫ్రీ అన్నావు, మరి నేను ఫ్రీ ఇయ్యలేదు, నేను తలదించుకునే పరిస్థితి ఉన్నది, మరి నేను ఎందుకు విఫలమైనా అనే దాని మీద ఇప్పటివరకు రివ్యూ మీటింగ్ లేదు. అంటే కేసీఆర్ దీని మీద రివ్యూ మీటింగ్ పెట్టాడు. కానీ ఈ రాష్ట్రంలో ఇవాళ మద్యము ఏరులై పడడానికి 10,000 కోట్ల రూపాయలు, నాకు తెలిసి 2014 10,000 కోట్ల రూపాయలు సమ్మెంతో బడ్జెట్ వచ్చేది ఈ రెవెన్యూ మీద ఈ తెలంగాణ ప్రాంతం నుంచి. అటువంటిది ఇవాళ 45,000 కోట్ల రూపాయలకు ఇవాళ మద్యం పాలసీ పోయింది, 40,000 కోట్ల రూపాయలు వస్తున్నాయనంటే ఇవాళ ఈ తెలంగాణ మీద కేసీఆర్ దృష్టి నజర్ ఎట్లా ఉన్నది, దాని మీద రివ్యూ మీటింగ్ పెడతాడు. మొన్న ఒక సభలో నేను వింటా ఉన్నా, ఇవాళ పురపాలక ఉద్యోగులు చాలా అద్భుతంగా పనిచేస్తారు, ఆర్థిక వనరులు సమకూరుస్తున్నారు అన్నారు. ఏ విధంగా సమకూరుస్తున్నారు? మున్సిపాలిటీలో మంచి ట్యాక్సులు వసూలు అవుతున్నాను. మున్సిపాలిటీలో ఒకటికి డబుల్ 100% ట్యాక్సులు పెంచేసిండు, అక్కడ వసూలు అవుతున్నాయి. అదే విధంగా ఈ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ అండ్ డ్యూటీ వల్ల పొగుడుతా ఉన్నాడు. స్టాంప్స్ అండ్ డ్యూటీ వల్ల వాళ్ళు ఏమైనా వ్యాపారం చేసి పైసలు పట్టుకొస్తున్నారా? నువ్వు వేసినటువంటి రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో 10 రూపాయలు ఉన్నదాన్ని 100 రూపాయలు చేసినాయి. వాళ్ళ ప్రతి దాంట్లో దాన్ని పెంచేసినావు. ఇవాళ ఎలక్ట్రిసిటీ బోర్డుకు సంబంధించి వాళ్ళని పొగుడుతా ఉన్నాడు. ఇవాళ డిస్కమ్ లాంచ్ చేసినావు. ఇవాళ సింగరేణికి బొగ్గు ద్వారా రావాల్సినటువంటి సింగరేణి సంస్థకి ఇవాళ నువ్వు నిధులు 5,000 కోట్ల రూపాయలు బకాయిలు ఇస్తలేవు. ఇవాళ డిస్కమ్ లో రేపు నడిచే పరిస్థితి లేదు. ఇవాళ కరెంట్ నేను ఉచితంగా ఇస్తున్నాను, వాటిని ఇవాళ డిస్కమ్ లో నాశనం చేసినటువంటి కేసీఆర్ ఇవాళ వాళ్ళని అంటాడు అద్భుతంగా రెవెన్యూ క్రియేట్ చేస్తున్నట్టు. ఇవాళ విద్యుత్ ఛార్జీల మీద ఒక్కొక్క ఇంటి మీద మన తెలియకుండానే సర్చ్ ఛార్జెస్ అని, బెటర్మెంట్ ఛార్జెస్ అని, డెవలప్మెంట్ ఛార్జెస్ అని చెప్పి ఒక్కొక్క ఇంటికి 500 1000 రూపాయలు ఇట్లా ఖాతా వాళ్ళకు బిల్లుల మీద వస్తా ఉన్నాయి. అంటే ఈ విధమైనటువంటి ఆర్థిక దోపిడీ చేస్తున్నాడు. ఇటు మున్సిపాలిటీ, ఇటు ఎలక్ట్రిసిటీ బోర్డు, పురపాలక సంఘం, ఇవన్నీ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ అండ్ డ్యూటీ అన్ని రకాలుగా వాళ్ళు ఆర్థిక దోపిడీ చేస్తున్నారు. ఇవన్నీ చాలనట్టుగా ఈ నదులు ఏవైతే ఉన్నాయో మన ప్రకృతికి సంబంధించిన నదులు, ఇవాళ మానేరు కావచ్చు, కృష్ణానది కావచ్చు, మా గోదావరి ప్రాణహితకు సంబంధించినటువంటి కావచ్చు, ఒక రైలు వ్యాగన్ ఎట్లా పోతుందో, ఒక 100 రైళ్లు కలిసి ఒకసారి రోడ్డు మీద ఎట్లా పోతాయో ఆ విధంగా మా మంచిర్యాల జిల్లా నుంచి హైదరాబాద్ కు అంటే గత పాలకులు 55-60 ఏళ్ళు పరిపాలించినటువంటి పాలకులు, ఆంధ్ర పాలకులు పాలించినప్పుడు జరిగినటువంటి ఇసుక దోపిడీ కేవలం ఈ 9.5 సంవత్సరాల్లో మా చెన్నూరు ప్రాంతం నుంచి 1,000 కోట్ల రూపాయల ఇసుకని వాళ్ళ తరలించకపోతున్నారు. భూగర్భ జలాలు ఎండిపోతా ఉన్నాయి. అక్కడ దీని గురించి కూడా చర్చ జరగాలి. ఇదే కాకుండా వాళ్ళ రైతుల గురించి చాలా పెద్దగా మాట్లాడుతున్నటువంటి కేసీఆర్
ఇవాళ రైతు బంధించి రైతులను ఆదుకుంటున్నా అని చెప్పి చెప్తున్నటువంటి కేసీఆర్ మొన్న జరిగినటువంటి మొన్న వర్షాకాలంలో ఎక్కడికక్కడ వర్షాలు బాగా పడడం మూలంగా పంట పొలాలు మొత్తం కూడా నీళ్ళలో మునిగిపోయి మొత్తం పంటలన్నీ కూడా సర్వనాశనం అయిపోయి అన్ని జిల్లాలో జరిగింది. ప్రధానంగా చెన్నూరు ప్రాంతానికి సంబంధించి, మంచిర్యాల జిల్లా చెన్నూరు ప్రాంతానికి సంబంధించి ఆయన మానస పుత్రిక అయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా దాదాపుగా 10,000 ఎకరాల పంట భూములు, పత్తి చేనులు, పొలాలు ఇవన్నీ కూడా 10,000 ఎకరాల భూములు నీళ్ళలో మునిగినాయి. ఈ ఒక్క సంవత్సరం మునగలే, గత 4 సంవత్సరాల నుంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మేడిగడ్డ ప్రాజెక్టు, సుందిల్ల ప్రాజెక్టు, అన్నారం ప్రాజెక్టు ఎప్పుడైతే నిండు గుండలంగా మారుతున్నాయో ప్రతిసారి రైతులు అదే బాధ. వాళ్ళకు ఒక నయా పైసా కూడా ఇప్పటి వరకు వాళ్ళకి అలకేట్ చేయరు. కనీసం ల్యాండ్ ఎక్వేషన్ కింద భూములు తీసుకుని వాళ్ళకి పైసలు ఇస్తే వాళ్ళు వేరే ప్రైస్లలో కట్టుకుంటారని చెప్పి అక్కడ ఉన్నటువంటి చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ కూడా ఎన్నోసార్లు రైతులు కోరుకున్నారు. అక్కడ ప్రజలు చచ్చిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, రైతులు అప్పులపాలవుతున్నారు, పంటలు చేతులకు రాక పైసలు లేక. దీని గురించి పట్టించుకోరు. ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా విషయాలు కరీంనగర్ జిల్లాకు సంబంధించి, వరంగల్ జిల్లాకు సంబంధించి ప్రకృతి నేచర్ కి సంబంధించినటువంటి గ్రానైట్ రాయిలా నమ్ముకుంటారు. గుట్టలు రాత్రి ఆంధ్ర ప్రాంతంలో చేసిన దోపిడీ కంటే డబుల్ దోపిడీ వల్ల ఈ తెలంగాణ ప్రాంతంలో జరుగుతుంది. కాబట్టి గతము ఏదైతే ఉన్నదో గతంలో ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకోవడం వల్ల వచ్చిన ఒరిగిందేమీ లేదంటారు. లేదు, ప్రత్యేక రాష్ట్రము తెచ్చుకోవడంలో తప్పేం లేదు, కానీ ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకోవడంలో కోసం అయితే తెచ్చుకున్నారో అలాంటి లాభాలేవి కూడా ఇక్కడ ప్రజలకి, తెలంగాణ ప్రజలకి అందలేదు. ఆ ఫలాలేవి కూడా అందలేదు. ఆ లాభాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎవరైతే కేసీఆర్ కుటుంబం ఉన్నదో ఆ కుటుంబానికి బానిసలుగా పనిచేస్తున్నటువంటి కొంతమంది నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులు లబ్ధి పొందుతారో తప్ప యావత్ తెలంగాణ మొత్తం కూడా సర్వనాశనమైంది. ఇవాళ విద్యార్థుల పరిస్థితి దారుణంగా ఉన్నది, రైతుల పరిస్థితి దారుణంగా ఉన్నది, రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయినాయి, ఆరోగ్యం కుంటుపడిపోయింది. ఈ మెడికల్ కాలేజీలు పెడుతూ తప్ప ఎక్కడ కూడా దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కాలేదు, పక్క భవనాలు కూడా లేనటువంటి పరిస్థితి. గతంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఎట్లయితే ఇంజనీరింగ్ కాలేజీలు విచ్చలవిడిగా ఇచ్చి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చినో సేమ్ యాజ్ గా నేనేదో చేయాలని చెప్పి చేస్తున్నట్టు తప్ప దీంట్లో చిత్తశుద్ధితో ముందుకు పోతలేడు. ఇవాళ మొత్తం ఆయన పాలన అంతా కూడా కుంటుపడిపోయింది. సచివాలయాన్ని కూలగొట్టినటువంటి ముఖ్యమంత్రికి ప్రజలు ఎట్లా ఓట్లు ఇస్తారని కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఒక బ్రహ్మాండమైనటువంటి సచివాలయం 70-80 ఉండేటువంటి సచివాలయాన్ని కూలగొట్టి మళ్ళీ 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. మరి ఆ సచివాలయాన్ని ఏదైతే అక్కడ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఉస్మానియా జనరల్ హాస్పిటల్ షిఫ్ట్ చేస్తే అయిపోతుండే కదా. మీరు ఒకసారి హైదరాబాద్ లో ఉన్నటువంటి హాస్పిటల్ చూడండి, గాంధీ హాస్పిటల్ కావచ్చు, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కావచ్చు. జరిగిపోయింది మధుసూదన్ గారు, నేను నిన్న ప్రశ్నించడం కూడా జరిగింది. ఎందుకంటే దానికి లేని నిధులు, ఆరోగ్యానికి లేని నిధులు, ఆడంబరంగా మనకి సచివాలయానికి ఈ క్వశ్చన్ ఆల్రెడీ నిన్న మనం డిస్కస్ చేశాము దీని మీద కూడా. సో ఇప్పుడు వాళ్ళు కూడా చెప్తున్నారనమాట పాత కట్టడాలను కూల్చివేసి నేను కేసీఆర్ ని నా కట్టడాలు చూడండి, నిజాం కాలంలో కన్స్ట్రక్షన్ చేసిన ఏ విధంగా అయితే నిజాం మార్క్ ఉంటుందో అట్లా కేసీఆర్ నా పరిపాలనలో గిన్ని మార్కులే అని చెప్పి వాళ్ళ వరంగల్ జైలు కూడా కూలగొట్టాడు. అంటే అసలు మన తెలంగాణలో భూమి లేనట్టు, ఈ బిల్డింగ్ లోనే కూలగొట్టి కడితేనే దాఖలు అయినట్టు మొత్తం కూడా నేనే మొత్తం తెలంగాణ నేనే, నా పేరే ఉండాలి, గత చరిత్ర మొత్తం పోవాలి, నా ద్వారానే. ఇక్కడ కరీంనగర్ లో కూడా ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ కూలగొట్టి దాన్ని కేసీఆర్ సర్క్యూట్ హౌస్, కేసీఆర్ అని పెట్టుకున్నాడు, కరీంనగర్ సర్క్యూట్ హౌస్ అట, దాని మీదనే కేసీఆర్ అని రాసుకున్నాడు. అంటే చెప్తానమ్మా నేను క్రాంతి గారండి. అయితే ఇప్పటిదాకా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నట్లు అక్క మాట్లాడిందమ్మా. మళ్ళీ ఒకటి ఏంటంటే 60 సంవత్సరాలు మీరు పాలించి ఈ కోకాపేట్ భూములు నిజంగా బహుజనులకు మీరు పట్టాలు చేసి ఇచ్చినుంటే ఇలా కేసీఆర్ గుంజుకొని అమ్ముకునేవాడా? ఒక ప్రశ్న. రెండోది ఏమిందంటే హెలికాప్టర్లు పెట్టి నేను అంబులెన్స్లు పెడతానన్నాడు. త్వరలో ఇప్పటిదాకా ఆయన కేటీఆర్ గారు ఆ హెలికాప్టర్లో తిరుగుతున్నారు, కేసీఆర్ గారు హెలికాప్టర్లో తిరుగుతున్నారు, కవితమ్మ హెలికాప్టర్లో తిరుగుతుంది. రాబోయే తరానికి యువ నాయకుడు వాళ్ళ మన్మడు కూడా ఇలా జెడ్ ప్లేస్ లేకపోవచ్చు కానీ అంత సెక్యూరిటీతోని ప్రజల్లోకి తిరిగే పరిస్థితి వచ్చింది. వాళ్ళ కుటుంబానికి తప్ప ఎవరికి కూడా హెలికాప్టర్లు కొనే పరిస్థితులు తెలంగాణ లేదు. మీరు 60 సంవత్సరాల అధికారంలో ఉండి ఎందుకోసం ఈ బహుజనులకు ఈ భూములు ఇస్తే బాగుపడతారు కదా అని చెప్పి ఆ రోజుల్లో మీరు అధికారంలో ఉన్నప్పుడు పట్టాలు చేసి ఇచ్చినుంటే ఇలా కోకాపేట భూములు 100 కోట్ల ఈ బహుజనులంతా బాగుపడుతుండేది కదా మా ప్రశ్న. అంటే దీనికోసం మీరెందుకు ముందడుగు వేయలేకపోయారు? ప్రజలలో మేము ఈ మేలు చేసినాము, భూములు మేము ఇస్తే అమ్మా ఒక మాట, మీరు అధికారంలో ఉండగా మీకు సర్వాక్కులు ఉంటుండే కదా అనేది నా ప్రశ్న. పూర్తిగా వినండి. మీరు 60 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు పంచలేరు ఆ భూములని? పట్టాలుగా ఎందుకు ఇవ్వరు? లావన్ పట్టాలుగా ఉంచినందుకే కదా ఇలా కేసీఆర్ ప్రభుత్వం. మేము 24 లక్షల ఎకరాల భూమిని మేము ఎస్సీలకు ఇస్తే
ఇలా ఎస్సీల గురించి మాట్లాడలేదు తల్లి. ఎస్సీల భూములు మొత్తం సర్వం లాక్కున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. దాన్ని ఎస్సీల దగ్గరికి వెళ్ళి లాక్కున్నది బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళని ప్రశ్నించండి. 10 సంవత్సరాల నుంచి మా దళితులకు ఏం చేయలేదు, మీరు మోసపోకండి అని చెప్పేసి మీరు ప్రజలకు చెప్పండి. మీరు లావన్ పట్టాలుగా ఇవ్వడం వల్ల కదా గుంజుకున్నారు. మీరు లావన్ పట్టాలు ఎందుకు ఇచ్చారు? దాన్ని పట్టా భూములుగా పట్టాగా మార్చి ఇచ్చినుంటే ఎవరు గుంజుకునే వాళ్ళు? ఎవరికి దమ్ముంటుంటే మీరు ఎందుకంటే మళ్ళీ అధికారంలోకి వచ్చి మీరు చేసే పని కదే అని ప్రజలు నమ్ముతారు. ప్రశ్నించండి. రైట్ క్రాంతి కుమార్ గారు, ఓకే అండి, రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సంధ్యారెడ్డి గారు, తుల మధుసూదన్ గారు అండ్ క్రాంతి కుమార్ గారు మార్నింగ్ అనాలిసిస్ లో మాతో పాటు పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాల్టి మార్నింగ్ అనాలిసిస్ కి సంబంధించిన డీటెయిల్స్.